వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి ఈ వారం కీలక పరిణామాలే చోటు చేసుకున్న ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ప్రధానంగా కుంభకోణాల వ్యవహారం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల్ని ఒక కుదిపేస్తుంటే ఉగ్రమోకలు ఉగ్రదాడులు అలాగే తీవ్రవాదులు విసురుతున్న సవాళ్ళు దేశ ప్రభుత్వానికి కూడా ఒక అతిపెద్ద సంకటంగా మారాయి. ప్రధానంగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏం జరగబోతోంది అనేది ఇప్పటికే కీలక అరెస్టులు అయితే అయిపోయినాయి. ఇంకా వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళు అరెస్టులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఎంతవరకు వెళ్తాయి? ఇంకా ప్రజాప్రతినిధులు అయితే పూర్తిగా ఈ లిక్కర్ స్కామ్లో ఇంకా టచ్ చేయలేదు. రేపో మాపో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అనేది దీని మీద కౌంటర్ అటాక్ అయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టేసింది లిక్కర్ వ్యవహారానికి సంబంధించి. అలాగే ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ లేదా నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం కూడా, కాదంబరి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడం కూడా ముందే ఊహించినదే అయినా అధికారులకు కూడా ఒక సంకేతం. ఒక రకంగా ఇప్పటివరకు రాజకీయ చరిత్రలో లేదంటే మరి దేశ చరిత్రలో ఇలాంటివి జరిగినాయో లేదో తెలియదు. కాకపోతే ఇప్పటివరకు బాబు గారు తీసుకున్న నిర్ణయం ఎవరో తీసుకోలేదు. ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైము అంటూ. అలాగే ఎప్పుడో సస్పెండ్ అవ్వాల్సిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ తాజాగా వైసీపీ ఆయన సస్పెండ్ చేసింది. దాని వెనక అసలు కారణం ఏంటి అనేది, అలాగే రేపు రాజ్యసభ స్థానం విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన రాజ్యసభ స్థానం ఎవరికి దక్కబోతోంది? మన రాష్ట్రంలోనే ఉంటుందా, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోబోతుందా? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, లిక్కర్ స్కామ్ వ్యవహారం అంటే ఇప్పటివరకు ఇంకా కీలక అరెస్టులు జరగలేదు అనేది, కానీ కసిరెడ్డి తర్వాత ఆయన అనుచరుని కూడా ఒక ఆయన అరెస్ట్ చేశారు. ఇంకా అంటే అటే వెళ్తుంది కానీ ప్రజాప్రతినిధులు టచ్ చేసే వ్యవహారం అంటే ఢిల్లీ స్కామ్తో పోలిస్తే ముందు వాళ్ళని అప్పుడు సీఎంగా కేజ్రీవాల్ను లేదంటే సిసోడియాను ఇలా అరెస్ట్ చేయడం, ఇందులో ఇంకా అది టచ్ చేయలేదు. అంటే ఇక్కడ ఏమైనా ఒక వ్యూహం నడుస్తుందా? ముందు కింద నుంచి అరెస్ట్ చేసుకుంటూ దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈలోపు వీళ్ళు కోర్టులకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు. ఆల్రెడీ మిథున్ రెడ్డి తెచ్చుకున్నాడు, విజయసాయి రెడ్డి తెచ్చుకుంటాడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంటారు ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏంటంటే ఏదన్నా దాంట్లో ఈడీకి దొరికింది ఆధారాలు ముందుగా దొరికినాయి. అక్కడ ఆధారాలు దొరికిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేశారు. సిసోడియానా, అంతకుముందు జైనా, అందరితో కూడా. అది ఆధారం ఏంటి? సో దగ్గర డబ్బులు డిపాజిట్ అయినా ఆ డిపాజిట్ పట్టుకెళ్ళి గోవాలో సోన్స్ వాళ్ళకి ఇచ్చారు అన్నట్టు. వరుసగా దాంట్లో కూడా అమౌంట్ సీజ్ చేయలేదన్న కారణంగానే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అమౌంట్ సీజ్ చేయలేదన్నటువంటిది బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇక్కడ ఏంటంటే ఈ కేసుల్లో మేము వాడు ఈ పని చేశాడని చెప్పి మర్డర్ చేశాడని మాకు తెలిసిపోయింది, ఆ పక్కింటి అమ్మాయి చెప్పింది, వెనకుంటి అమ్మాయి చెప్పింది అంటే కుదరదు. మర్డర్ చేసిన దానికి సాక్ష్యాలు అవేంటి సపోర్టింగ్ ఎవిడెన్స్ అవుతాయి. ఒకటి ఫిజికల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్. ఆ ఫిజికల్ ఎవిడెన్స్ లో ఏం కావాలా? ఫింగర్ ప్రింట్ ఏంటి, లెగ్ ప్రింట్ ఏంటి, గూగుల్ టేక్అవుట్ ఏంటి, ఆ టైంలో అక్కడే ఉన్నాడు అనడానికి సాక్ష్యం, ఇదంతా కావాలి. అదే సందర్భంలో ఇక్కడ కూడా ఏముంటుంది? లిక్కర్ కుంభకోణంలో జరిగింది తినేశారు, వాళ్ళు ఇచ్చేసారంటే వీళ్ళు తినేశారంట అంటే వాళ్ళు ఎవ్వరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల. వీళ్ళు వాళ్ళందరినీ కూడా నిందితులుగా పెట్టారు. ఇది సరిగ్గా చెప్పాలంటే జగన్ని ఆ రోజున ఇరికించడం కోసం జరిగిన కేసు, దీనికి తేడా ఏం లేదు, సేమ్ టు సేమ్ కేసు. ఆ రోజున ఏంటి, కంపెనీలు అందరూ కూడా లంచాలు ఇచ్చారు అని చెప్పి పెట్టారు, కానీ కంపెనీలు మేమే లంచాలు ఇవ్వలేదు అని చెప్పారు. అయినా సరే మీరు ఇచ్చానని చెప్పకపోతే కనుక మీ మీద కేసు పెడతామన్నారు. సరే పెట్టుకోండి అన్నారు వాళ్ళు, కేసులు పెట్టారు. ఇప్పటికే ఆ కేసులు నడుస్తున్నాయి. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా ఏ డిస్టిలరీ కంపెనీ అయినా మేము లంచాలు ఇవ్వాల్సి వచ్చింది, దానివల్ల మేము నష్టపోయామని చెప్పి ఎవరైనా కంప్లైంట్ పెట్టారా? లేదు. కానీ వాళ్ళందరినీ కూడా ఇప్పుడు నిందితులుగా చేర్చారు. అంటే భయపెడుతున్నారు వాళ్ళని. ఆ రోజున కూడా వాళ్ళని భయపెట్టారు. కాకపోతే అప్పుడు భయపడినటువంటి వాళ్ళు భయపడకుండా వాళ్ళు నిలబడ్డారు. ఈలోపు కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోవడం దాంతో నడిచింది. ఇప్పుడు వీళ్ళు మరి తెలుగుదేశం గవర్నమెంటే ఉంటుందని భయపడి వీళ్ళు కూడా లేదులే మేము కూడా అప్రూవల్గా మారిపోతామంటారా? ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చారన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసిరెడ్డి ఇచ్చాడని చెప్పేసి ఒక 50 పేజీలు 60 పేజీలు రాశారు. తెరది వస్తాడు సంతకం కూడా పెట్టలేదు అంటే అర్థమైపోయింది కదా. అక్కడ వాడిచ్చాడన్న స్టేట్మెంట్ ఆడి సంతకం లేకుండా ఉందంటే అంత పెద్ద నేరేటివ్ డిటెక్టివ్ రాశారు. రిమాండ్ రిపోర్ట్ ముందే ప్రిపేర్ చేస్తున్నారు అంతే కదా, అరెస్ట్ చేసి ముందే. అంతే. ఇప్పుడు ఆంజనేయులకు కూడా అంతే కదా, ఆయన ఎదురుకుండా రిమాండ్ రిపోర్ట్ పెట్టారట, మీరు బల దొంగలయ్యా అని చెప్పి సంతకం పెట్టాడట ఆయన అంటూ. అంటే ముందు వాళ్ళు చెప్పిన సాక్షులు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి వాళ్ళు చెప్పిన ఆధారంగా అదే ప్రిపేర్ చేస్తారు. అట్లా ప్రిపేర్ చేయడం కాదు, వీళ్ళు ఒకటి పిక్చర్ తయారు చేశారు, స్క్రీన్ ప్లే తయారు చేశారు. ఆ స్క్రీన్ ప్లేకి అనుగుణంగా పాత్రధారులు నటించాలి ఇక్కడ. అంతే. ఆ నటించడం కుదరకపోతే కనుక ఎలిమినేట్ చేస్తారనమాట.
అది ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాన్సెప్ట్. కానీ ఆ స్కామ్ లో దీనికి అంటే ఓకే, స్కామ్ అయితే కంప్లీట్ డిఫరెంటే, కాకపోతే అప్పుడు ఇమీడియట్ గా ప్రజాప్రతినిధులను టచ్ చేసేసారు కదా. ఇది జగన్ కోసం వెయిటింగ్ లేదంటే మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి లైన్ లో ఉన్నారు అరెస్ట్? ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంటదంటే ప్రజలకి ఫీలింగ్ అయితే చాలు, ఈ కేసులు అవి నిలుస్తే చస్తాయి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంగళ్ళు వ్యవహారంలో కేసు పెట్టారు చంద్రబాబు గారు మీద. నిలిచిందా చచ్చిందా? కేసు ప్రభుత్వం వచ్చాక విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు ఈయన అంతే ఉంటాయి, ఇవన్నీ నిలిచేది కాదు చచ్చేది కాదు. కానీ జనాలలో నిజమే కదా అనే భ్రమ కల్పించాలి. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఇప్పుడు మీకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, విజయవాడ మీద వరద 10 రోజుల పాటు బయటికి రాలేదు. ఇవాళకి కూడా జీవితాలు అతలాకుతలం అయ్యి ఉన్నాయి. ఇవాళ ఆ రోజు నష్టపేరీలు ఇచ్చి 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 25,000 రూపాయలు ఇచ్చే శబాష్ అని సంకలు గుద్దుకున్నారు. కానీ వాళ్ళందరూ కోల్పోయినటువంటి జీవితం ఏంటి వాళ్ళకి? ఈ రోజు వరకు వాళ్ళ ఆస్తులు అట్లాగే ఉండిపోయినాయి కదా. ఇవాళకి కూడా ఏరియా మార్కెట్ ఏమైనా పెరిగిందా? అంటే స్కామ్లు జరిగినాయంటే ప్రజలు ప్రభావితం అవరా? నేను అనే పాయింట్ ఏంటంటే అప్పుడు ఏం చెప్పారు, ఈ పడవలు గుద్దేసేస్తానికి కుట్ర పన్నారు. ఏం తేలింది అందులో? జగనే జయించాడని కదా చెప్పింది. దేశద్రోహం అన్నారు కదా. మరి ఆ పడవలు నడుపుకునే అతను వేసి పెట్టారు. ఆడు కూడా తెలుగుదేశం, జనసేన ముందు నందిగం సురేష్ అనుచరులు అని చెప్పారు. పడవల మీద ఈ బ్లూ కలర్ ఉన్నాయి, రంగులు ఉన్నాయి, అంతా అయిపోయింది. దానికి ఎన్ని రోజులు నేరేటివ్ క్రియేట్ చేశారు. ఫైనల్ గా ఏం చేశారు? జగన్ వేసేస్తామన్నారు. ఏం వేయాలో అర్థం కాక అసలు ముందు అతన్ని రిమాండ్ ఇవ్వడానికే మ్యాజిస్ట్రేట్ ఒప్పుకోపోతే నానా తెప్పల పడి ఒప్పించి 2 రోజులు ఇచ్చి ఆ తర్వాత బెయిల్ మీదని పంపించేశారు. ఏమైపోయింది మరి అది? దాంట్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు, జైల్లో పెట్టలేదు? ఇవన్నీ ఏంటంటే మన పేపరు మన టీవీల ద్వారా ఎదురోళ్ల మీదన ఇంత బురద వేసేస్తాం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు దుడుచుకున్నా సరే మచ్చ ఉంటుంది. ఆ మచ్చ ఉంచడమే మన ఉద్దేశం తప్పించి ఇక్కడ ఏదో న్యాయం జరగాల, ఏదో అన్యాయం జరిగింది అన్నటువంటి పాయింట్ కాదు. వెరీ సింపుల్. కళ్ళెదురుగుండా ఇప్పుడు రేట్ ఎక్కువ అమ్ముతున్నారా లేదా? బాటిల్ మీద రేట్ కంటే ఎక్కువ అమ్ముతున్నారా లేదా? ఎక్కడ అమ్ముతున్నారు? బెల్ట్ షాపులు. ఎందుకు అమ్ముతున్నారు? వాడు ఎంతని డబ్బులు తీసుకు వేలం పాడుకున్నాడు. అది పాడుకోవడం నేరమా కాదా? బెల్ట్ షాప్ చట్టబద్ధమా? ఒకప్పుడు బెల్ట్ షాప్ 2014లో మొదటి సంతకం ఏంటి? బెల్ట్ షాపుల్లో రద్దు చేస్తాను. ఇవాళ బెల్ట్ షాపులకి ఓపెన్ ఆఫర్, అట్లాగే మద్యం దుకాణాలకి పర్మిట్ రూమ్. ఆ బెల్ట్ షాపులు వాళ్ళ ఎమ్మెల్యేలే పోరాడుతున్నారు, బెల్ట్ షాపులు తీయించండి. పైగా ప్లస్ అక్కడ ఆ బెల్ట్ షాపులకి వేలం పాటలు జరిగిన ఆడపత్రికలో రాసి ఆ బెల్ట్ షాపులు వేలాల కారణంగా కొట్టుకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాయి. కళ్ళెదురుగుండా బెల్ట్ షాపులు కనబడతా బెల్ట్ షాపులు ఎంత ఇష్యూ నడుస్తుంటే లిక్కర్ షాపుల వాళ్ళు పర్మిట్ రూములు పెట్టుకుని తాగుతుంటే మాకెట్లా అని చెప్పేసి నరసరావుపేట దగ్గర వాళ్ళందరూ తాళాలు ఇచ్చారు, బార్లో వాళ్ళందరూ. అంతటి ఉద్యమాలు జరుగుతుంటే అంత కళ్ళెదురుగుండా ఇవన్నీ కనబడతాయి. అడ్డదిడ్డంగా విచ్చలవిడిగా మద్యం. ఇది కుంభకోణమా? డిస్టిలరీలో ఇచ్చి ఉంటాడంటే వీళ్ళకి కూడా ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు ఏదైనా వదిలేస్తున్నారు గనులు. వాళ్ళు ఎదువరకు ఇసుక దవ్వుకున్నారు, వీళ్ళు ఏమైనా దవ్వడం మానేశారా? వాళ్ళు దవ్వి 4 రూపాయలు ఇచ్చారు, వీళ్ళు ఏది డబ్బులు ఇవ్వకుండానే తినేస్తుండే. కానీ ఇక్కడ లెక్కర్ స్కామ్ ఎంత హీట్ ఎక్కడానికి కారణం విజయసాయి రెడ్డి ఎంట్రీ తర్వాత, ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత. అంటే ఓకే, వాళ్ళు బురద జల్లాలనుకున్నా దానికి ఒక మేజర్ సపోర్ట్ అయిపోయారు విజయసాయి రెడ్డి. మొన్నటి వరకు ఇందులో కీలక పాత్ర పోషించారు కాబట్టి అందుకే ఇక్కడ డౌట్ రేజ్ అవుతుంది. రేపొద్దున హీట్ ఏముంటుంది దాంట్లో. ఇప్పుడు ఆయనకి ప్రభుత్వానికి వ్యతిరేక, జగన్కి వ్యతిరేక అయ్యాడు. ఎందుకంటే తనను తాను కాపాడుకోవడానికి. వాస్తవంగా అక్కడ నచ్చకపోవడం ఏమీ లేదు. తనను తాను కాపాడుకోవడానికి ఒకటి ఆయనకు ఒక నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు నచ్చలేదు. పిక్చర్ ఫీలింగ్ వచ్చింది ఏంటంటే ఒక 8 మందిని ఇటు నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు. బీజేపీ అడిగింది ఆయన్ని తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు, జగన్ ఒప్పుకోలేదు. కాబట్టి జగన్ వాళ్ళు తొక్కేస్తారనేటటువంటిది ఈయన ఫిక్స్ అయిపోయాడు. ఆ కారణంగా జగన్ జైల్లో పెడితే మళ్ళీ ఈయన కూడా పెడతారు. కాబట్టి ఈయన ఎదురు తిరిగితే ఈయన పట్టుకోకుండా ఉంటారు కదా. అంటే ఈయన ప్రయోజనం ఏంటి దానివల్ల తీసుకెళ్ళాలనుకుంటే? ఏది ఒకవేళ నిజంగా 8 మందిని తీసుకెళ్లాలనుకుంటే బీజేపీకి ఈయనకి ప్రయోజనం ఏముంటది? ఇప్పుడు బీజేపీలో ఇప్పుడు సీఎం రమేష్ వీళ్ళందరూ ఎట్లాంటి ప్రయోజనం పొందుతున్నారు? అంతే కదా. ఇప్పుడు చాలా పెద్ద హోదానే కదా వైసీపీలో ఆయనకి. ఏమి ప్రతిపక్షంలో ఉండే హోదాకి అధికార పక్షంలో ఉండే హోదా. ఇప్పుడు లెక్కనైతే అప్పుడు 6 ఎంపీలు తెలుగుదేశానికి. ఏం తగ్గిందని చెప్పి సీఎం రమేష్ అటు వెళ్ళాడు. మరి ఆ రోజున సీఎం రమేష్, టీజీ వెంకటేష్ ఇక్కడ మంచిగా వాల్యూనేగా ఉంది పార్టీలో. ఎందుకు వెళ్ళారు? పవర్ అనేటటువంటిది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అంటే వైసీపీలో 11 మంది ఉన్నప్పుడు ఈయనే కదా ఫ్లోర్ లీడర్ అనుకుంటా మెయిన్ రాజ్యసభ. అంటే అది కీలకమైన హోదా ఉన్నప్పుడు. ఇది ప్రతిపక్షం కదా. ప్రతిపక్షంలో ఉన్నోడు అధికార పక్షంలోకి వెళ్తే 4 ప్రయోజనాలు పొందాం అనుకో. కేంద్రం కూడా ఆయనకి ఆ జమిలీ ఎన్నికలు సబ్మిట్ చేసిన కమిటీలో మెంబర్ గా కూడా ఇచ్చినట్టు కాదు, ప్రతి ఒక్కరికి ఇస్తారు కమిటీ. మనకి ఇప్పుడు ఆ లెక్కన కేసు నేను చిన్నీకి ఉన్నాడు కమిటీలో ఉంటాయి, అన్ని వస్తుంటాయి. అయ్యి ఒక సహజ సిద్ధం.
ఈయన పార్లమెంటరీ పార్టీ నాయకుడికి ఇచ్చాడు, వాళ్ళతో మంచి ర్యాపో మెయింటైన్ చేశాడు. ఆ ర్యాపోతో జగన్ ఫీలింగ్ ఏంటి, ఇక్కడి నుంచి 8 మంది నువ్వు తీసుకెళ్లేది ఏంటి, ఎంతకాలం మనం బీజేపీకి సపోర్ట్ చేశాం కదా, నువ్వు మమ్మల్ని వదిలేసేయండి, మేము నీకు సపోర్ట్ గానే ఉంటామని చెప్పాలి కదా అంటాడు. వాళ్ళకి అలా కన్వే చేసే సీన్ ఈయనకి లేదు. వాళ్ళు చెప్తే ఇచ్చేయాల్సిందే మనం, లేకపోతే మనల్ని తొక్కేస్తారు, డిఎంకే వాళ్ళని దొక్కినట్టు లేకపోతే ఇంకోళ్ళని దొక్కినట్టు అనేటువంటి ఈయన ఫీలింగ్. తెలుగుదేశమే కంట్రోల్లోకి వచ్చేసింది వాళ్ళ దెబ్బకి, మనం ఎంత అనేది ఈయన ఫీలింగ్. జగన్కి ఏంటి అట్లాంటి ఫీలింగ్ ఉండదు. ఒకప్పుడు సోనియా లోపలేపిచ్చింది, ఇప్పుడు వీళ్ళు లోపల ఇస్తారు కానీ ఏంటంటాడు. ఆయనతో పాటు నేనెందుకు జైల్లోకి వెళ్ళాలన్నది ఈయన ఫీలింగ్. సింపుల్ లాజిక్ అనమాట. కాబట్టి ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే తను వదిలేస్తారు కదా అనుకున్నాడు. కానీ తెలుగుదేశం వదిలిపెట్టలేదు కదా. ఇప్పుడు ఈయన్ని ఆ కేసులో నిందితుడిగా అని చేర్చిందిగా. ఇప్పుడు ఆయన రేపు అప్రూవర్గా మారుతాను అన్నాడు అనుకోండి, మారితే ఏమవుతుంది, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. జగన్ అరెస్ట్ చేయడానికి ఈయన వాడుకోవాలి. ఇప్పటికే కేసిరెడ్డి అంటే ముడుపులు జగన్కి వెళ్ళాయి, లేదంటే జగన్ ఓఎస్డీకి మేము ఇచ్చేసామని చెప్పాడు. దాని ఆధారంగా కూడా ఇన్ని విచారించచ్చా? కేసిరెడ్డి చెప్పాడు, వీళ్ళే చెప్పారు పత్రికలు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్పారు, వాళ్ళే చెప్తున్నారు. కేసిరెడ్డి చెప్పాడు, కేసిరెడ్డి సంతకం పెడతాయి కదా దాని మీద. అదే అవును, కేసిరెడ్డి సంతకం పెట్టకుండా కేసిరెడ్డి చెప్పాడని చెప్పి ఇంకొకటి చెబుతావు. కేసిరెడ్డి సంతకం పెట్టలేదు అన్నది కూడా ఓన్లీ సాక్షి వెర్షనే. వీళ్ళు ఎవరు ఆ మొక్క కూడా రాయలేదు, రాయట్లేదు. వాళ్ళు ఎందుకు రాస్తారు? వాళ్ళు రాయనప్పుడు ఇంకా వాళ్ళు చెప్పిన దానికి ఈయన సాక్ష్యం చెప్తాడు. బేసిక్ గా సమస్య ఏంటి, కేసిరెడ్డి ఫాదర్ ఆల్రెడీ కోర్టులో కేసు కూడా వేసాడు, మా వాడి మీద అన్యాయంగా పెట్టారు కేసు, అసలు సంబంధం లేదనేసి. కాబట్టి అవి నడుస్తూ ఉంటాయి. ఇక అంటే కేసిరెడ్డి నుంచి వాళ్ళ కేసిరెడ్డికి మళ్ళీ అనుచరులా ఇప్పుడు నిన్న అరెస్ట్ అయిన అతను? ఇప్పుడు కేసిరెడ్డి ఫస్ట్ మెయిన్ అన్నారు, అవును. ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసిన చాణక్య మెయిన్, చాణక్య అవును. ఎవరికి వాళ్ళు అందరూ మెయినే. అదే కదా. ఒకటి లెక్కర్ తినుండొచ్చు, తినలేదని చెప్పము. ఆ తినదాన్ని పట్టుకోవాలంటే ఇళ్ళు తినకుండా ఉండాలా? మనం అక్కడ బురద గుంటలో కూర్చుని బురద గురించి ఉపన్యాసం చెప్తేటగా. రెండవది పట్టుకోవచ్చు, తప్పే ఉంది అందులో. దాంట్లో ఇప్పుడు పట్టుకుని చూపించేది ఏంటంటే నీ కక్ష తీర్చుకోవడం అంతే. కొన్ని కేసు ఆయన స్కిల్లో పెట్టారు కాబట్టి ఈయన మధ్యలో అన్నట్టు సుప్రీంకోర్టు అప్పుడు దాంట్లో ఇచ్చింది కాబట్టి. కానీ అప్పుడే సుప్రీంకోర్టు చాలా కోపం వచ్చింది దానికి. చివరికి కేజ్రీవాల్కి అందుకే కదా బెయిల్ ఇచ్చింది, మళ్ళీ బెయిల్ రద్దు చేయలేదు కదా కేజ్రీవాల్. కాబట్టి ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు పెట్టుకుంటున్నారన్న ఫీలింగ్ ఆల్రెడీ అప్పుడే వచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి వీటి. కానీ ఢిల్లీలోను తెలంగాణలోను అయితే ఆ కేసు ఎఫెక్ట్ కనిపించిందా? ఇక్కడ కవితను అరెస్ట్ చేయడం కానీ అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, రెండు చోట్ల అధికారాలు కోల్పోవడం. కేసులో మళ్ళీ నేను చెప్తున్నాను, మనం అర్థం కాక మాట్లాడుతున్నామో లేకపోతే జనానికి అర్థం తెలియదని మాట్లాడుతున్నాం అనేది పబ్లిక్ సీరియస్ గా తీసుకుందా? అందుకే రెండు చోట్ల ఓడిపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణం ప్రైవేట్ అయింది, ఇక్కడ ప్రైవేట్ మద్యం దుకాణం ప్రభుత్వం అయింది. పబ్లిక్ ఎక్కడ సీరియస్ అవుతారు? ప్రభుత్వ మద్యం దుకాణం ప్రైవేట్ అయినప్పుడు ఆడు బాధితుడు, బెల్ట్ షాప్ మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు. అంతేగాని మన ఇంటి ముందు బెల్ట్ షాప్ తీసి ప్రభుత్వం టైం ప్రకారం మద్యం అమ్ముకుంటే ప్రజలు ఎట్ట బాధితులు అవుతారు? వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? పైన తిన్నాడు, ఎవడు తినలేదు అనుకుంటారు అంతేనా? కామన్ గా ఎవడు తినలేదు అనుకుంటున్నారు. ఇవాళ తప్పంటలేదు అక్కడ, తినొద్దు అంటలేదు అక్కడ. కానీ వాళ్ళు తక్కువ తిన్నారు, వీళ్ళు ఎక్కువ తిన్నారు. అక్కడ 100 కోట్లు అంటే ఇక్కడ 1000 కోట్లు అంటే ఈ చర్చ అయితే నడుస్తుంది. మరొక అంటే లిక్కర్ స్కామ్ అరెస్ట్ లో ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నిన్న రజనీ గారికి సంబంధించి విడతల రజనీ వాళ్ళ మరిది గోపిని అరెస్ట్ చేశారు. అంటే ఈ అరెస్టులు మేము ఆపేయలేదు, ఓన్లీ లిక్కర్ స్కామే కాదు, ఒక మూకుమ్మడి అరెస్టులు మొదలవుతున్నాయని సంకేతమా, లేదంటే ఎప్పటి నుంచో జరుగుతున్నది ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి, నడుస్తున్నాయి? లేదు, చంద్రబాబు నాయుడు అరెస్టులు చెయ్యడు, కేసులు పెట్టడు. ఎప్పుడూ కూడా పవర్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు ఆయన మెప్పు కోసం ఆయన చూసుకుంటాడు. దాని వలన ఆ తర్వాత వచ్చింది రాజశేఖర రెడ్డి టైంలోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి టైంలోనో తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మర్డర్లే జరిగినాయా లేకపోతే దందాలే జరిగినాయా, అట్లాంటి టైంలో మేమేమో సఫర్ అవుతున్నాము, మేమందరం మీ వెనకాల ఎందుకు ఉండాలి అని అడిగారు లోకేష్ని, చంద్రబాబుని మొన్నటిసారి. ఆ 2-3 సంవత్సరాల పాటు వీళ్ళు తిరిగినప్పుడు వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నలు అది. ఈ దఫా అట్లుండదు, ఈ దఫా నాన్నను కూడా నేను మారుస్తానని హామీ ఇచ్చాడు లోకేష్, అందుకే రెడ్ డైరీ తీశాడు. కాబట్టి ఈ దఫా అధికారులైన జైళ్లలో వేసేస్తాము, అందరినీ జైళ్లలో వేసేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు అది రోజు వీళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి మహాభారతంలో భీముడు వీళ్ళందరూ కూడా ఆ లక్క గృహ దగ్ధం తర్వాత లోపల ఒక అడవిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బకాసురుడు వ్యవహారం ఒకటి వస్తుంది. ఎవరింట్లో ఏ బ్రాహ్మణుల ఇంట్లో అయితే వీళ్ళు ఉంటారో ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ రాక్షసుడు
అందరిని తినేస్తుంటే అయ్యా నువ్వు అందరిని తినేస్తా మేము అందరం బతకపోతే రేపు పొద్దు నువ్వు కూడా ఆకలితో చేస్తావు కాబట్టి రోజుకు ఒకళ్ళని తినండి అని చెప్పి ఊళ్ళో వాళ్ళు ఒక ఇది ఇచ్చారు. ఓ బండెడు ఫుడ్ ఓ మనిషి వెళ్తుంటారు. అట్లాగా రోజు వెళ్తా ఉన్నటువంటి సందర్భంలో చివరి రోజున భీముడు వెళ్ళి చంపడం ఇది చూసాం. అట్లాగే ఇప్పుడు ఆ సంతృప్తి పరచాలంటే రోజుకు ఒకడిని ఎవడో ఒకటి కేసులో ఉండాలా, రోజు ఒకటి జైల్లో ఉన్నట్టు ఉండాలా, రోజు ఏదో ఒకటి జరిగిపోతున్నటువంటి ఒకటి మానసిక సంతృప్తి ఉండాలి ఇక్కడ. ఈ సంతృప్తి పరిచేటటువంటి చర్య ఇది. అంతేనా? అంటే మేము ఎవరిని విడిచిపెట్టామని సంకేతం. ఇప్పుడు విడుదల రజనీ కేసు అయిపోయింది, అందులో ఇంకే అరెస్టులు ఉండవు అనుకున్న టైంలో సడన్ గా తీస్తున్నారు బయటికి. ఒకేసారి తెల్లారేసేవాడికి పలానా వ్యక్తి అరెస్ట్ రాత్రి అనేది వస్తుంది. అంటే బేసిక్ గా వాళ్ళ మెయిన్ ఎయిమ్ నేను చెప్తోంది నియోజకవర్గాల నాయకుల మానసిక సంతృప్తి పరిచేటటువంటి చర్య. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మార్చబోతున్నటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ వీళ్ళు చేస్తారు, ఎల్లకాలం వీళ్ళు పవర్ లో ఉండరు, రేపు వచ్చినోడు మళ్ళీ వీళ్ళని చేస్తాడు, వీళ్ళ ఆఫీసర్ని చేస్తాడు. ఫైనల్ గా ఏంటంటే నాయకులందరూ ఒకసారి జైలు చూసి రావాలి. అదే సందర్భంలో సచ్చినట్టు ఆ పార్టీకి విధేయులుగా పడి ఉండాలి బానిసలుగా, ఎందుకంటే ఆ కేసులు తప్పించుకోవాలంటే. కాబట్టి ఈ సరికొత్త రాజకీయము వాళ్ళు వేసిన ట్రాప్ కాదు పాపం. చంద్రబాబు నాయుడు తప్పు కాదు, లోకేష్ తప్పు కాదు. వాళ్ళని ట్రాప్ లోకి లాగబోయి మానసిక ఉన్మాద కార్యకర్తల యొక్క మనస్తత్వానికి అనుగుణంగా చేస్తున్నారు. ఈ ఉన్మాద కార్యకర్తలు 10% ఉంటారు, కానీ దీని వల్ల సఫర్ అయ్యేటటువంటి వాళ్ళు 40-50% మంది. ఇప్పుడు రేపు పొద్దున ఇది ఒక ఫినామినా, ఒక సూత్రం. ఇవాళ రోజున రేపు జగన్ గనక తన అధికారంలోకి వచ్చాక నేను చేయకూడదు అనుకున్నాడు అనుకోండి, తాట తీస్తానంటారు జనం. అక్కడ అసలు జగన్ మాట ఎవడు వెండు. ఇప్పుడు ఇవాళ విడుదల రజనీ మీద కేసు ఎవరు పెట్టిస్తున్నాడు? పత్తిపాటి పుల్లారావు పెట్టిస్తున్నాడు. లేదా ఇప్పుడు అతని పేరు ఏంటది, కాకాని గాని ఎవరిదైనా సరే లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు పెట్టిస్తున్నారు. అక్కడ పోలీసులు కూడా వాళ్ళ మనుషుల్నే పెట్టుకుంటున్నారు. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ ఆగుతారా రేపు పొద్దున? అంటే ఇది ప్రతిదీ చంద్రబాబు లోకేష్ ఫాలో అప్ చేయట్లా. చంద్రబాబు లోకేష్ జగన్ మీద చూసుకుంటున్నారు, బాబు కూడా చూడట్లేదు, లోకేష్ చూసుకుంటున్నారు. ఇప్పుడు కింద ఇవన్నీ ఎవరు చూస్తారు? ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు తమ కక్షలు తీర్చుకుంటున్నారు. ఎప్పుడైతే నువ్వు కక్ష తీర్చుకుంటావు రేపు అవతల ఊరుకుంటాడా? ఇప్పుడు ఏమవుద్దంటే మనకి హైదరాబాదు వాస్తవంగా ఆ మధ్యన ఖాళీ అయింది, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ ఫుల్ అవుతుంది. ఇలాగా మన వ్యాపారవేత్తలు మన పారిశ్రామికవేత్తలు వెనక్కి రారు, వాళ్ళు బెంగళూరు చెన్నైలోనే వాళ్ళ ఆస్తులు ఉంచుకుంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి వ్యాపారం పెడితే నాశనం చేస్తారు, ఇక్కడికి వచ్చి పరిశ్రమ పెడితే నాశనం చేస్తారు, ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తే నాశనం చేస్తారు. తట్టుకోలేకపోవడం కాదు, ఒక్కళ్ళని నాశనం చేసుకోవాలన్న కోరిక అంతే. అదే తెలంగాణలో ఉంటే ఎవడ వ్యాపారం వాడికి అక్కడ డబ్బులు సంపాదించుకుంటారు, ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తూ ఉంటారు, నడిచిపోతా ఉంటది. కానీ అంటే ఒకటి ఇప్పుడు విడుదల రజనీకి సంబంధించి అరెస్ట్ జరిగిన పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు అనుచరుని కూడా ఒక ఆయన అరెస్ట్ చేశారు. కాకాని విషయంలో ఓకే ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు అనేది, కాకపోతే అందులో అనుచరులు అయితే ఇంకా ఏం అరెస్ట్ చేయలేదు, మేబీ చేస్తారేమో తెలియదు. అంటే ఇలాగా ఆల్రెడీ వంశీ 70 రోజులు ఎంత అయిపోయింది పాప ఆయన జైల్లో ఉండి, మరి బయటకు వస్తారు లేదు, నిన్న కూడా బెయిల్ పిటిషన్ కొట్టేశారట. ఇలాగంటే కీలక నేతలను ముందే టార్గెట్ చేసి ఒక హిట్ లిస్ట్, అదేనా రెడ్ బుక్, అందులోనే అప్పుడు అంటే ఫైర్ బ్రాండ్లుగా ఉన్న వాళ్ళు ఇలా కాస్తంత గట్టిగా మాట్లాడు వాళ్ళందరికీ ఇంకా వైసీపీలు ఇప్పుడు భద్రత లేదని అనుకోవాలి. ఇంక వాళ్ళని ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే జగన్కి దూరంగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి మళ్ళీ జగన్కి దగ్గర చేర్చారంతే. ఇప్పుడు అలాగైన వాళ్ళు అందరూ లేదు ఇక మేము జగన్ వద్దు మాకు చంద్రబాబు నాయుడు దేవుడు అనుకుంటారు వాళ్ళు ఎవరన్నా. బాబు వేధించి ఇప్పుడు బాబుకి ఇదివరకు ఎందుకని చెప్పి ఒక కోపం వచ్చింది ఎన్టీఆర్ మీదన, తనను వేధించాడని చెప్పి. అట్లాగే కోపం వస్తుంది కానీ ఎవరికైనా ప్రేమ వస్తుందా? తమను అరెస్ట్ చేయించిన జైల్లో పెట్టించినటువంటి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు మీద జగన్ కోపం వచ్చిందా ప్రేమ వచ్చిందా? ఆంజనేయుల మీద చంద్రబాబు కోపం వచ్చిందా ప్రేమ వచ్చిందా? అంతే ఉంటుంది. ఇక ఇంకోటి ఇప్పుడు ఏంటయ్యా అంటే జగన్కి కొన్ని రకాల ప్రయోజనం చేకూరుస్తున్నారు. నెంబర్ 1 వచ్చేటప్పటికి నిత్యం లైమ్ లైట్ లో వీళ్ళే ఉంచుతున్నారు, రోజు చర్చించడం ద్వారా అతని పేరు రోజు ప్రస్తావన, అది కుంభకోణం ఇది కుంభకోణం. ఈ కుంభకోణం ప్రస్తావన వచ్చినంతసేపు జగన్ చేసిన సంక్షేమానికి సంబంధించిన అంశాలు జనంలో చర్చకు వస్తాయి. ఇప్పుడు లెక్కర్ అన్నారు, ఇప్పుడు ఇంటి దగ్గర బెల్ట్ షాప్ గురించి వ్యతిరేకిస్తున్న మహిళ ఇప్పుడు మొన్న గుంటూరు దగ్గర అదేది బెల్ట్ షాప్ కాదు మెయిన్ వైన్ షాప్ కు వ్యతిరేకంగానే మహిళలు ఉద్యమించారు. అదేదో సంఘాలు ఎవడు రాలా, లోకల్ గా ఉన్న మహిళలు ఇంటికి పోతుంటే తాగి రోడ్డు మీద గొడవ చేస్తున్నారని అక్కడ తీసేయమన్నారు, చేసి తిట్టింది నడిచింది. వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 4 గంటల పాటు కూర్చోబెట్టారు. వీళ్ళంతా ఎవరు మధ్యతరగతి మహిళలు. వాళ్ళందరూ అబ్బా మా ఇంటి దగ్గర మందు తాగుతుంటే చంద్రబాబు గారు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు, రేపు పొద్దున ఏమైనా సంబరం చేసుకుంటారా? వీళ్ళందరికీ ఇప్పుడు చర్చ వస్తుంది కదా, ఈ లెక్కర్ ఇష్యూ వచ్చిన తర్వాత ఆడేం చేశాడు ఈడేం చేశాడు వాడు వీడన్నే మాట్లాడుకుంటారు అని అనుకుంటారు కదా అక్కడ. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇవాళ
ఇక దానికి ఒక అర్థం లేకుండా చేసేసారు. అంటే ఒక రాజకీయం అనేటటువంటి దానికి ఒక లిమిట్ ఉండాలి. లిమిట్లెస్ పాలిటిక్స్ బిగిన్ చేశారు. రోజు మేము ఎవరో ఒకళ్ళు వేధించడం మాకు తృప్తి, వాళ్ళని బద్నాం చేయాలి, వాళ్ళని వ్యతిరేకించాలి, వాళ్ళని నాశనం చేయాలి. నాశనం అనేటటువంటి దాన్ని విజయం కింద ఎప్పుడైతే చూస్తారో ఎవడైనా నాశనం అవుతానే ఉంటాడు. ఇక ఇది రెండవది. మూడవది, దీని ఇంపాక్ట్ ఏమవుతుంది? ఏ పారిశ్రామికవేత్త, ఏ వ్యాపారవేత్త ఆంధ్రాకి రావాలి ఇప్పుడు? అట్లాంటి అరసాలాంటివి, వర్షాలాంటివి రావాలి. అదానీ వస్తే దొంగ, జిందాల్ వస్తే దొంగ, దోచి పెడుతున్నారు. జిందాల్కి ఫేవర్ చేసినందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్తాడు, లేకపోతే అదానికి ఫేవర్ చేస్తే ఇంకొకళ్ళు జైలుకి వెళ్తారు, కేసులు పెడతారు. వాళ్ళందరూ దొంగలు. అదే ఇక్కడ $300 పన్ను కట్టి అమెరికాలో కేవలం $300 పన్ను కట్టినటువంటి సంస్థ ఇక్కడ కనీసం హైదరాబాద్లో ఒక ఆఫీస్ అడ్రస్, ఒక అపార్ట్మెంట్లో, ఫ్లాట్లో ఉన్నటువంటి సంస్థ వాళ్ళకు మాత్రం అద్భుతం చేస్తారు. దాని గురించి కాదంటే గనక వాళ్ళు అంతు చూస్తాం, ఎన్ఆర్ఐల్ని నాశనం చేసేస్తున్నారు. లక్షల కోట్లు అయింది, అది 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయట. మరి అది ఎక్కడ ఉన్నాయో అర్థం కావట్లేదు. అప్లై చేసిన వాళ్ళందరికైతే కనుక జగన్ 14 లక్షల కోట్లు తెచ్చినట్టు, చంద్రబాబు 20 లక్షల కోట్లు తెచ్చినట్టు. కానీ ఈ మొక్కలు అట్లా వెళ్ళిపోతుంది. లేదా క్లారిటీ ఇచ్చినట్టు మేమేం 99 పైసలు తీసుకోలేదు, ఎకరకు ₹1 వరకు తీసుకున్నాం. లేదు, కరెక్టే. అసలు సంస్థ ఏంటి? వాళ్ళు ఏదో అమెరికాలో ఉందంట కదా, అమెరికా నుంచి ఆయన వీడియో అదే చెప్పేది. అమెరికాలో ఎక్స్పర్ట్స్ $300 ట్యాక్స్ కట్టారట వాళ్ళు. అమెరికాలో కూడా స్టార్ట్అప్ కంపెనీనే అది. అంతే, $300 అంటే ఏముంటది? స్టార్ట్అప్ కంపెనీ, అది కూడా రిజిస్టర్ చేసుకుంది ఏడాది క్రితమైనట్టు. అక్కడ ఏడాది క్రితం రిజిస్టర్ అయిన సంస్థ $300 డబ్బులు కట్టిందంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడికి కట్టుంటారు. అందుమించిపోయి ఏదైనా వ్యాపారం మేము ఇదిగో సో ఇన్ఫోసిస్ వాడికి మేము సప్లై చేస్తున్నాం డేటాది, లేకపోతే మైక్రోసాఫ్ట్ వాడికి మేము సప్లై చేస్తున్నాం, ఇట్లాంటి ఆ కంపెనీల పేర్లు చెప్పాలి వాళ్ళు. పోనీ ఇక్కడ ఏమన్నా వ్యాపారం నడిపారా? ఇప్పుడు అదాని అనేటటువంటి వాడు ప్రపంచవ్యాప్త వ్యాపారస్తుడు. వాడు కృష్ణపట్నం పోర్టు తీసుకుంటే రచ్చరచ్చ చేశాం. వాడు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు శుభ్రంగా చెన్నైకి. కృష్ణపట్నం పోర్టు ఇప్పుడు నామమాత్రం. అలాగే వాడు దాని పేరేంటది, విశాఖపట్నం పోర్టు తీసుకుంటే నానా రచ్చ చేశాం వాడికి సంబంధించి. వాడి దగ్గర నుంచి కరెంటు ఏది, అది కూడా వాడు సెకీకి అమ్మితే సెకీ నుంచి కొంటే సెకీ మీద పచ్చి బొరచ చల్లాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అదే కరెంట్ ఇప్పుడు వాడతాను. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతోంది? అప్పుడు బడా పారిశ్రామికవేత్తలు వస్తే వాళ్ళని దొంగలను అన్నాం. ఇప్పుడు వీళ్ళేమో ఊరు పేరు తెలియనటువంటి వాడు వచ్చి మహా బిల్డరు, మహా వ్యక్తి, ఇలాంటి వాళ్ళు వస్తేనే రాష్ట్రానికి కోట్లు వస్తాయి అని చెప్పి వాడికి కనీసం ₹1 ఖర్చు పెట్టగలిగినటువంటి వాడు కానటువంటి వాడిని తెచ్చి పెడుతున్నాం. ఎక్కడికి పోతున్నాం మనం? అంటే అక్కడ పెట్టుబడుల కోణం చూడాలా, లేదంటే ఒక కొత్త కంపెనీకి ప్రోత్సాహం ఇస్తున్నారు, రేపు పొద్దున్న ఉపాధి కల్పిస్తారు. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టు అందులో ఇప్పుడు సీఈఓగా పెట్టిన పేరు ఆయన ఏదో కంపెనీలో ఇంకా అక్కడ జాబ్ చేస్తున్నాడట, ఏదో ఎంతోగానే ఎర్న్ చేస్తున్నారని ఏదో లెక్కలు చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు అలాగే వేరే చోట్ల ఒక 4 కలిసి సీనియర్స్ జాబులు చేసుకుంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక అవకాశం ఇస్తే ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా వాళ్ళు డెవలప్ అవ్వాలని అనుకున్నారు. ఒకవేళ వస్తే దాని ద్వారా కొంతమందికి వీళ్ళన్నట్టు 1000 మందికో 1,00,000 మందికి ఉపాధి వస్తుందేమో. మేబీ అలా జరిగితే, అంటే నాది ఒక వెర్షన్, మంచిదే కదా, ఎందుకు ఇప్పుడు దాన్ని ప్రోత్సహించకూడదు? ఇప్పుడు 60 ఎకరాలు ఎందుకు ఇవ్వాలా? అంటే వాళ్ళు భారీ స్థాయిలో కంపెనీ పెట్టాలనుకుంటే కావాలి. నువ్వు జీతానికి పని చేస్తున్నాడు, భారీ స్థాయిలో కంపెనీ ఎట్ట పెడతాడు ముందే? ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ దగ్గర? 60 ఎకరాలు 1,50 లక్షలు అన్నారు. వాళ్ళే అన్నారు 3,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడ పెట్టగలం, మా వల్ల అవుతుందా? నువ్వు నీ అర్హతకి సంబంధించింది చెయ్యి. నువ్వు ఓ బండెడు అన్నం నువ్వు తినలేవు కదా, నువ్వు తినేది 3 గుప్పెళ్ళు అన్నం. ముందు అది తింటా పెరుగు, అంతే కదా. నీకు 3,000 కోట్ల ఆస్తి ఎందుకు ఇప్పుడు? నువ్వు 3,000 కోట్ల పెట్టుబడులు పెట్టలేవు, కానీ నువ్వు 3,000 కోట్ల ఆస్తి లాక్కుంటున్నావే, ఎట్లా కరెక్ట్? ఏ విధంగా జెన్యూన్ అది? ఇప్పుడు పోనీ ఇది రిజర్వ్ కొందాం, వెరీ గుడ్ మీరు చెప్పినటువంటి విధంగా. మరి వాన్పిక్ అనేటటువంటిది పెట్టినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ వాడు ఏమన్నా వేస్టా? కాదే, ఆయనకి మా టీవీ నడిపాడే, స్టార్ టీవీకి అమ్మాడే, ఎంత పెద్ద వ్యాపారవేత్త. లేపాక్షి నాలెడ్జ్ పెట్టినటువంటి వాళ్ళు మంచి పారిశ్రామికవేత్తలేనే. వాళ్ళని మరి దొంగలుగా చూపించామే, చివరికి వాళ్ళ ఆపిచ్చామే. మరి అప్పుడేమైంది ఈ న్యాయం? ఇంకోటి, ఇప్పుడు భారతీయ సిమెంట్లో ఆ దాల్మియా దాన్ని పెట్టారు. దాల్మియా ఆడేమన్నా బచ్చాగాడా? దాల్మియా ఏ స్థాయి వ్యాపారవేత్త? మరి అతని మీద కూడా కేసు పెట్టారుగా. శ్రీనివాసన్, చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ ప్లస్ సిమెంట్స్ ఫ్యాక్టరీ, అతని మీద కేసు పెట్టారే. వాళ్ళు ఒరిజినల్ కోటీశ్వరులు, ఒరిజినల్ వ్యాపారవేత్తలు.
ఉమ్, వాళ్ళని దొంగలని పెట్టాం మనం ఇక్కడ. అది. ఇక్కడ వీళ్ళు దొరలు అంటున్నాం. ఉమ్, ఎలా జెన్యూన్ మరి? ఉమ్, కొన్ని వీళ్ళు కనీసం బిజినెస్ కూడా లేదు. అదే అవును. వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నోడు పెట్టుబడి పెడితే ఆల్రెడీ సక్సెస్. అది కూడా వాడికి పరిశ్రమకి ఇచ్చిన రాయితీ. పరిశ్రమకి ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు కదా 99 పైసలకే. అదే అవును. మరి అక్కడ పరిశ్రమ కట్టినందుకు ఉమ్, సో నీళ్లకి సంబంధించిన ఛార్జీలు రద్దు చేశారు, అది కుంభకోణం అట. ఉమ్, కరెంటుకి సంబంధించిన రాయితీ ఇచ్చారట, అది కుంభకోణం అట. ఉమ్, వీళ్ళు ఏకంగా 99 పైసలకి ఇస్తే కుంభకోణం కాదట. ఉమ్, ఇంకో చోట భూమి ఇన్ని ఎకరాలు లూలువాడికి 50 లక్షలకి ఇస్తే కుంభకోణం కాదట. ఉమ్, కేంద్రం దగ్గర ఏమో 4 కోట్ల రూపాయలు తీసుకుని అమరావతిలో బిట్టుకేమో 25 లక్షలకి 50 లక్షలకి ఇస్తే కుంభకోణం కాదట. ఉమ్, అక్కడ వాడి సంస్థలో పెట్టుబడి పెడితే కుంభకోణం అట. ఉమ్, ఆ షేర్ అమ్ముకుని వాడు లాభం సంపాదించుకుంటే కూడా కుంభకోణమేనట. ఉమ్, ఆ డబ్బులు తీసుకెళ్లి జగన్కే పెట్టుబడి పెట్టుంటారట. ఉమ్, ఎలా జెన్యూన్ అవుతోంది? అవును. ఇది కరెక్ట్ అయితే అది కరెక్ట్, ఉమ్, ఇది కాకపోతే అది కాదు. నిజంగా కొత్త పారిశ్రామికవేత్త అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఉమ్, ఇప్పుడు అందులో ఒక ఆవిడ రియల్ ఎస్టేట్ వ్యాపారట. ఉమ్, అంటే నువ్వు రియల్ ఎస్టేట్ చేపిస్తావా? ఏం నువ్వు ప్రభుత్వం అమ్మకూడదా? ఉమ్, ప్రభుత్వం అమ్మకూడదా? ప్రైవేట్ వాడికి ఎందుకు ఇయడం? నువ్వు అవును. 60 ఎకరాలు ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వెంచరీ, షాపులకి ఎంతని అదని ఇదనేసి మనందరం కొనుక్కుంటాంగా అవును. తక్కువకి ఇస్తే. ఉమ్, మధ్యలో ఆడెవడు తింటాం? అదే కదా. దానికి ఆడి నుంచి ఎక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడం ఏంది? అదే అవును. ఉమ్, డేటా సెంటర్ పెడతారు. డేటా సెంటర్కి ఎంత కావాలా? ఉమ్, ఎంత కావాలనేటటువంటి దాంట్లో ఇంకోటి, డేటా సెంటర్కి అయితే వైజాగ్ ఎందుకండి, అమరావతి పెట్టుకోవచ్చు కదా. అవును. ఉమ్, వైజాగ్ ఎందుకు డేటా సెంటర్కి? ఉమ్, అమరావతి పెట్టు. నువ్వు అమరావతిలో ఇయ్యి, ఉమ్, 500 ఎకరాలు ఇయ్యి ఉమ్, అమరావతిలో. డేటా సెంటర్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఎదుగుతుందిగా. అవును. ఉమ్, అదే కదా. అక్కడ ఆపరేషన్స్ వర్క్ జరగాల, సర్వీస్ సెక్టర్. ఉమ్, అవును. అది కదా తేడా. అవును. అవును. కానీ ఒకటి ఐపీఎస్ అధికారుల విషయంలో అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 అధికారులను సస్పెండ్ చేశారు, వాళ్ళ సస్పెన్షన్ పెంచారు. ఇప్పుడు అందులో ఒక అధికారిని అరెస్ట్ చేశారు. పివి సునీల్ కూడా రంగం సిద్ధమైపోయినట్టుంది కదా అంతా. అంటే ఏంటి ఐపీఎస్ అధికారులకి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇలాంటివి చూసుండ్రు, అది బాబు గారు క్రెడిట్ అనుకోవాలా, లేదంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న ఒక షాక్ అనుకోవాలా? జీవితంలో మళ్ళీ రేపు పొద్దున తమను ఎవరిని అరెస్ట్ చేయకుండా చూసే ప్రయత్నం. చంద్రబాబు అరెస్ట్ అన్నటువంటిది వాళ్ళకి ఒక పాఠమైంది. ఉమ్, ఇంతకుముందు ఐపీఎస్లు మామూలుగా అటుంటారు ఇటుంటారు, సహకారాలు ఉంటారు, సమాచారాలు అందించుకుంటారు, కాబట్టి స్నేహంగా ఉంటారు. ఉమ్, అంటే ప్రతిపక్షంలో అధికార పక్షం చెప్పినట్టు చేస్తూ కూడా ప్రతిపక్షంతో టచ్లో ఉంటారు. ఉమ్, ఎందుకంటే మనకెందుకు వచ్చింది, మేమంతా ఐఏఎస్లు ఐపీఎస్లు వాడు, మా పని ఏదో మేము చేసుకుంటాం, మాకేం ప్రభుత్వంతో పెద్ద ఇష్యూ కాదు, ఎవడు అధికారంలో ఉంటే వాడు అన్నట్టు. అందుకని చంద్రబాబు టైంలో వాళ్ళని రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు, ఉమ్, అలాగే రాజశేఖర రెడ్డి వాళ్ళని చంద్రబాబు కూడా కంటిన్యూ చేసుకొచ్చాడు. అవును. ఉమ్, కానీ క్రమంగా ఏమైపోయింది, ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు అయిపోయారు. ఉమ్, అదే సందర్భంలో ఐపీఎస్లు అనేటటువంటి వాళ్ళు పోలీస్ టోపీ పక్కన పెట్టేసేసి రాజకీయ టోపీ వాడుతున్నారు. ఉమ్, కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేసేటటువంటి సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నమాట వాస్తవం. మనం ప్రపంచంలో ఇద్దరు జెన్యున్గా ఉండాలని కోరుకోవాలి. ఒకళ్ళు పోలీసు, ఇంకొకళ్ళు న్యాయ వ్యవస్థ. ఉమ్, ఈ ఇద్దరు జెన్యునిటీ పోయిందంటే న్యాయం చచ్చిపోతుంది, ఉమ్, ధర్మం సర్వనాశనం అయిపోతుంది. ఉమ్, ఈ రెండు జరుగుతున్నాయి ఆంధ్రాలో. ఉమ్, ఈ రెండు ఇప్పుడు కాదు, రాష్ట్ర విభజనకు ముందు నుంచి బిగినైంది. ఉమ్, రాష్ట్ర విభజన ఉద్యమాలప్పటి నుంచి బిగినైంది. ఉమ్, అప్పుడే తప్పుడు కేసులు, తప్పుడు లెక్కలు, తప్పుడు మాటలు బిగినాయి. ఉమ్, ఆ టైంలో ఉమ్, ప్రాంతీయ భాష పక్షపాతాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఉమ్, ఆ పక్షపాతాల పరాకాష్ట రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా తాబేదారులుగా అధికారులు వ్యవహరించారు. ఎందుకంటే చిన్న రాష్ట్రాలే, ఉమ్, చిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రితో యాక్సెస్ ఎక్కువైపోతుంది. ఉమ్, ఆ యాక్సెస్ ఎక్కువైపోయేటప్పటికి ముఖ్యమంత్రిని సంతృప్తి చేయడానికి ఒక వర్గం, ముఖ్యమంత్రికి ఆళ్ళు సన్నిహితంగా ఉన్నారు, మనల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి ఉమ్, మనం ఇంకొక ప్రతిపక్ష నాయకుడికి టచ్లో ఉన్నాం. ఉమ్, ఇట్లాగా 2 రాష్ట్రాలను తయారైంది. అక్కడ కేసీఆర్, ఇక్కడ చంద్రబాబు, అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అక్కడ రేవంత్, ఇక్కడ చంద్రబాబు. ఉమ్, ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు నిజంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలా? వాళ్ళు లైమ్ లైట్లో పొజిషన్ ఉన్నా పక్కన ఉన్న వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చేస్తుంది టైంకి, వాళ్ళ గౌరవం ఎక్కడా భంగం కలగదు. ఉమ్, ఒక ఫీలింగ్ ఉండొచ్చును. ఇప్పుడు ఒక సెక్రటేరియట్లో పనిచేసే ఐపీఎస్ ఆఫీసర్ కంటే కూడా ఓ పోలీస్ కమిషనరేట్లో పనిచేసే ఐపీఎస్ ఆఫీసర్కి ఎక్కువ రెస్పెక్ట్ ఉండదు. ఆ దారిలో ఉన్న పోలీసులు అందరూ సెల్యూట్లు కొడతారు. అవును. అట్లాంటి వాటిలో ఆ పోస్ట్ కోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉమ్, అధికార పక్షాలకి తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ తాబేదారులుగా వ్యవహరించడం వరకు బాగానే ఉంది, కానీ ధర్మద్రోహం చేస్తున్నారు, న్యాయద్రోహం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు ప్రజలకి. ఉమ్, వీళ్ళే తప్పు చేస్తే, వీళ్ళే తప్పుడు కేసులు పెడితే, వీళ్ళే తప్పుడు వ్యవహారాలు చేస్తే, వీళ్ళే తప్పుడు అరెస్టులు చేస్తే, వీళ్ళే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే ఏమవుతుంది? ఉమ్, ఉమ్, ఇది ఇప్పుడు ప్రస్తుతం పరాకాష్ఠకి చేరింది. ఉమ్, అవును. తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అప్పుడు ఎస్పీలు వీళ్ళందరూ పనిచేసి పెట్టారు. ఉమ్, మనకి అక్కడ ప్రత్యక్షంగా కనబడింది. ఉమ్, అంగళ్ళు టైంలో
అక్కడ గొడవ క్రియేట్ చేసిన, లేకపోతే గనక అతని పేరేంటది, ఈ అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎదురు నుంచి వచ్చే వాళ్ళని ఎట్ట ప్రోత్సహించారు, కుప్పంలో చంద్రబాబు టూర్ చేస్తుంటే ఎదురు నుంచి వచ్చే వాళ్ళని ఎట్ట ప్రోత్సహించారు పోలీసులు. ఖచ్చితంగా తప్పే, దుర్మార్గం, అహంకారపూరితం. అధికార పక్షం చేసింది ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దుర్మార్గమైన పని. దానికి పోలీసులు సహకరించారు, నిద్రపోయారు, లేదా రెచ్చగొట్టడానికి వీళ్ళు సహకరించారు. దాని పర్యవసానం పోలీస్ వ్యవస్థను కనుక మనం కంట్రోల్ చేయకపోతే కష్టం అనేటటువంటి దీంతో వీళ్ళు చేస్తున్నారు. ఆ విషయంలో తప్పేం లేదు. అయితే రేపు పొద్దునేంటి వీళ్ళు వదిలిపెడతారా? ఇది అధికారుల యొక్క ఇగోస్. మీరు చూడండి, అక్కడ తెలంగాణలో స్మితా సబర్వాల్, తర్వాత ఆవిడ ఇప్పుడు ఇంకొక ఆవిడ ఉంటది, ఇదివరకు ఆవిడని అవతలకు పంపించారు, ఇప్పుడు ఆవిడ కీ రోల్ పోషిస్తుంది 5-6 పదవులు. ఇద్దరు కూడా అక్కడ కొంచెం సెలబ్రిటీ ఇమేజ్ సంపాదించారు, ఇద్దరు ఐఏఎస్లు మహిళలే. ఈ మహిళలకు సంబంధించి ఇగో క్లాషెస్ వచ్చినాయి. వాళ్ళిద్దరికి వచ్చిందో లేదో తెలియదు, కానీ ప్రచారం పరంగా ఆవిడ ఒక తరపున ఒక గ్రూప్, ఈవిడ తరపున ఒక గ్రూప్ అయ్యారు. చివరికి కేసీఆర్ ఉన్నంత వరకు స్మితా సబర్వాల్కి ఈ రోల్ పోషింది. ఇప్పుడు ఆవిడ వచ్చింది, ఈవిడ పక్కన పెట్టారు. ఏమిటిది? వాళ్ళ ఈగోస్ కోసం మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకు ప్రజాప్రతినిధులుగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించమని. అధికారులు ఏంటి? రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం. కానీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజకీయ పార్టీలకు తాబేదారులకు వీళ్ళు పనిచేస్తుంటే ప్రయోజనం ఏంటి? చట్టాన్ని ఎలా అమలు చేయాలో చెప్పడం మానేసి, చట్టపరమైన లోపం చేస్తే సరిచేయడం మానేసి, చట్ట విరుద్ధంగా వీళ్ళే ప్రవర్తిస్తే ఎట్లాగా? ఏదో తప్పుడు కేసు పెట్టడం చట్టంలో చేయొచ్చు, సులభం పెద్దానికి. కానీ ఆ తప్పుడు కేసు పెట్టడం కోసమే మీరు ఐఏఎస్ లైంది, ఐపీఎస్ లైంది. తప్పుడు పని చేసి పెట్టడానికి మీరు ఐఏఎస్ లైంది, ఐపీఎస్ లైంది. అంటే వీళ్ళు తమ భవిష్యత్తు చూసుకుంటున్నారు. ఇదివరకు ఐఏఎస్లు ఐపీఎస్లకి నాకు బాగా గుర్తు, మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలకి ఐఏఎస్లు రిటైర్డ్ వాళ్ళని చాలా మందిని పిలిచారు. వాళ్ళకి వెహికల్ కూడా మనం పంపించాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళ జీతం మీద వాళ్ళు డిపెండ్ అయ్యి ఉంటారు. ఇది రిటైర్మెంట్ అయ్యాక ఆ వచ్చే పెన్షన్ మీద 50,000 60,000 వస్తుంది. ఏ అపార్ట్మెంట్లో ఫ్లాట్, లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి ఇంట్లో ఇదో. అట్లాంటి నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల చాలా గౌరవం ఉండేది. కానీ కొంతమంది బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? రాజకీయ నాయకుడు ఎట్టా సంపాదించుకున్నాడు కదా, నా వాటా ఎంత? హైదరాబాద్లో ఫామ్ హౌస్లు కట్టిన వాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు. అట్లాగే రెండో వర్గం ఏమవుతున్నది? రాజకీయంగా రేపు పొద్దున మనం ఎంపీ అవుదాం, మనం ఇంకోటి అవుదాం అనుకునేటటువంటి వాళ్ళు. వీళ్ళ ఆ యొక్క కోరిక కోసం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు. న్యాయం సకాలంలో అందకపోయినా, అన్యాయం జరిగినా, ఈ రెండు దేని వల్ల జరుగుతుంది? ఈ ఏదైతే ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవస్థ వల్ల, జ్యుడిషియరీ వ్యవస్థ. ఈ రెండు సక్రమంగా లేదంటే అక్కడ ధర్మం చచ్చిపోయినట్టు. అంతే. అవును, మోకాళ్ళ మీద లేదు, చచ్చిపోయింది. ఇప్పుడు చంపేశాం మనం. ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుకుంటోంది. ఆ కొన ఊపిరితో కొట్టుకుంటున్నటువంటి ధర్మాన్ని కాపాడాలి అంటే ఎప్పటికైనా నిజాయితీగా ఆలోచించాలి. అటు ఆయా అధికారులు ఆలోచించాలి, ఇటు ప్రభుత్వాలు ఆలోచించాలి. రాజకీయ పార్టీలు కూడా, అంటే ఇప్పుడు ఐఏఎస్ అన్నా ఐపీఎస్ అన్నా వాళ్ళ కేంద్ర సర్వీసులు కాబట్టి సాధారణంగా ఇంతకుముందు ఎప్పుడు ఈ తరహా రాజకీయం అంటే చూడలేదు. మరి అంతకుముందు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. వాళ్ళని సాధారణంగా టచ్ చేయరని కూడా అంటారు రాజకీయ నాయకులు, అంత త్వరగా వాళ్ళని సస్పెండ్ చేయడాలు ఇవన్నీ. కానీ ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది, వాళ్ళని సస్పెండ్ చేయడం, ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేయడం, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అరెస్ట్ చేస్తారని చాలా సింపుల్ అయిపోయింది. అంటే ఏంటి, వీళ్ళ పరిస్థితులు అలాగా రాజకీయ పార్టీలు లొంగ తీసుకుంటున్నాయా, లేదంటే వీళ్ళ లొంగిపోయే పరిస్థితులు వస్తున్నాయా? పాపం పండుతోంది, ఏదో ఒక రోజున ముగింపు ఉండాలి. నేను చెప్పాను కదా, విడిపోయిన తర్వాత రాష్ట్రంలో వాళ్ళ ఆకాంక్షలను వీళ్ళు వాడుకుంటున్నారు. అంతే. ఇదివరకు నేను ప్రత్యక్షంగా చూశాను, కలెక్టర్ మీటింగ్ అంటే మంత్రి గారు వచ్చి కూర్చుని వెయిట్ చేసేవాడు, కలెక్టర్ గారు లేట్గా వచ్చేవాడు. ఆయన మరి జిల్లా మేజిస్ట్రేట్ ఆయనే కదా, గౌరవం అట్టు ఉండేది. ఈవెన్ మంత్రి కలెక్టర్ దగ్గరికి రావడానికి పర్మిషన్ తీసుకుని ఏ టైంకి రమ్మంటారండి మీరు అని చెప్పి అడిగి వచ్చేవాడు. మళ్ళీ కలెక్టర్ చెప్పేవాడు, ఇది మీరు అడుగుతున్నది కరెక్ట్ కాదండి, జెన్యూన్ కాదు ఇది అని చెప్తే, సరే అలా కాదండి పోనీ చంద్రబాబు గారితో నేను చెప్తాను చెప్పిస్తానంటే ఓకే చెప్పించాను బాబు గారితో అని చెప్పేవాడు. రాజశేఖర రెడ్డి గారితో చెప్పించాను అని చెప్పేవాడు. నేను ప్రత్యక్షంగా చూశాను ఐఏఎస్ఎల్ ఐపీఎస్ ఎంత నిజాయితీగా ఉండేవాళ్ళు అండి అప్పుడు. ఇవాళ రోజున వాళ్ళని చూసి, అప్పటి వాళ్ళని చూస్తే చాలా గౌరవం వస్తుంది, ఇప్పుడు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. వాళ్ళు మాట్లాడే మాట, చేసే చేష్ట, ఈ వ్యవహార శైలి అసహ్యం వేస్తుంది. అంటే ఒక రకంగా ఆ వాల్యూని కూడా తగ్గించుకుంటున్నారేమో మేబీ ఇలా రాజకీయాలుగా ఉండి. రెండో అంశం, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఒక రకంగా, అంటే వైసీపీ కాస్తంత ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమా, దూకుడు పెంచుతున్నా అనే సంకేతాన్ని ఇచ్చారా జగన్ గారు? ఇన్నాళ్ళకి వ్యవస్థీకృతం అవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే
బిడ్డను కానీ పేరు పెట్టనటువంటి పరిస్థితి ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు దాటిందా? 11 ఏది 2010 25 15 ఏళ్ళు 2010 అంటే 25 15 ఏళ్ళు 15 ఏళ్ల పాటు బిడ్డకి పేరు పెట్టుకోలేదు. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చేసరికి వెళ్ళిపోయారు. అధికారంలోకి వచ్చారు, ప్రతిపక్షంలోకి వచ్చారు, ఇప్పుడు ఏది కాకుండా పోయారు. ఓవరాల్ గా అట్టుంది. ఇప్పుడు ట్రై చేస్తున్నారు వ్యవస్థ. అంటే ఒక బిడ్డ పుట్టాక నిక్కర వేయాలా, చొక్కా వేయాలా, టై అట్టాలా, షూస్ వేయాలా, స్కూల్కి పంపించాలా, స్కూల్ తర్వాత కాలేజీకి పంపించాలా, ఇదో వ్యవస్థ. బిడ్డ పుట్టిన తర్వాత ఇదో లక్షణం. ఇంతవరకు ఆ లక్షణం మర్చిపోయారు. అంటే వైసీపీ పెట్టిన తర్వాత ఎన్నో పార్టీల నుంచి, అంటే కాంగ్రెస్ నుంచి ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, టీడీపీ నుంచి వచ్చారు వెళ్ళారు, అధికారం అనిపించారు, మంత్రులు అయ్యారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఇంకా వెళ్ళిపోతున్నారు, ఆయన తిడుతున్నారు, ఈయన వెళ్ళిపోవడం చేశారు. ఎంత అయిన తర్వాత ఇప్పుడు బాగా ఆలస్యంగా కోలుకోవడం వెనక ఏంటి ఉద్దేశం జగన్ గారు? ఇప్పటిదాకా వాళ్ళకి ఏంటంటే జగన్ పేరు మీద వెళ్ళిపోతా వచ్చింది. జగన్ కూడా అందుకనే సంస్థాగత నిర్మాణం మీద ఆలోచించలేదు. నాయకుడిని అడిగాను ఇంతకుముందు, ఏందండి ఇదంటే ఇదివరకు 9-10లో అనుకున్నాము, ఫస్ట్ మేము చెప్పినప్పుడు ఆయన అన్న ఇప్పుడు ఎలక్షన్ ముందు మనం ఒకళ్ళకి పోస్ట్ ఇస్తాం, ఇంకొకళ్ళకి ఇలేము, ఈ టైంలో మనం కనుక అట్లా చేస్తే రావాలనుకున్నాడు పోతాడు కదా, ఎందుకు వద్దులే అన్నారట. సరే ఎలక్షన్ అయిపోయింది, ప్రతిపక్షంలోకి వచ్చింది. ఆ టైంలో మళ్ళీ సంస్థాగత నిర్మాణం అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నామన్నా, ఇప్పుడు మనం అక్కడికి పోస్ట్ ఇచ్చి ఇంకోటి గీకపోతే వెళ్ళిపోడా, అక్కడ మనుషులు లేరనేసి మనం జడగొట్టుకోవడం ఎందుకన్నాడట. సరే అధికార పక్షంలోకి వచ్చాడట. అధికార పక్షంలోకి వచ్చాక గుర్తు చేశారట. చేస్తే అన్న అదేం లేకుండానే గెలిచాం కదా, ఇంకెందుకులే అన్నాడట. ఇట్లాగా 3 టర్మ్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అర్థమైంది ఏంటంటే పిలిస్తే పలికే వాళ్ళు లేకపోయేటప్పటికి అసలు విషయం జ్ఞానోదయం అయింది. ఏంటది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన, ఒక స్టేట్మెంట్ లోకేష్ ఇచ్చిన 1,35,00,000 మందికి వెళ్తుంది. వాళ్ళ సభ్యత్వం లెక్కన కానీ, తదితర పోస్టులు కానీ, సింపథైజర్స్ కానీ 1,35,00,000 మందికి. అంటే పేపర్లు టీవీలకి లేనంత రీచ్ ఉంది. కాబట్టి అంత రీచ్ ఉన్నప్పుడు ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది. ఈయన ముందు ఆ మధ్యన 40-50 లక్షల మందికి కమ్యూనికేట్ అయ్యే వ్యవస్థ చూద్దాం అనుకున్నాడు. కానీ అంత ఎట్లా అవుతుంది? కార్యకర్తలందరూ భయంతో ఉన్నారు, నాయకులందరూ వణుకుతున్నారు, దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు, అదేదో గజిగొక్కను చూసినట్టు వీలవుతున్నారు. ఎందుకంటే అవతల వాళ్ళు తీసుకెళ్లి లోపలేసేస్తారేమో అని. ఈ భయంతో ఉన్నటువంటి సందర్భంలో ఈయన స్వయంగా రీట్వీట్ చేయండి అని అడిగినా చేయట్లేదు. అంతకుముందు ఈయన ఏం అడగకపోయినా రీట్వీట్లు చేసి ఆయనకు అనుకోని సపోర్ట్ వచ్చింది అప్పట్లో బయట నుంచి. అంతెందుకు మీకు నిన్న ఆమెను అరెస్ట్ చేశారు కదా, కృష్ణవేణి ఎవరు, ఒక కనీసం ఇప్పుడు విడుదల రజనీకి బాగా క్లోజ్ అంట ఆమె ఇంతకు ముందు. కనీసం ఇప్పుడు అరెస్ట్ అయితే ఆమెను కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా లేరంట ఎవరు. అట్లాంటి అనవసరమైంది వాస్తవంగా తెలుగుదేశం లోకేష్ టీం అవును ఇంతకుముందు ఆ టీం అంటారు బయటకు వచ్చింది. అట్లాంటి వాళ్ళకి ఏం సపోర్ట్ ఉంటుంది? తెలుగుదేశం వాళ్ళు ఉండేట్టు వైసీపీ వాళ్ళు ఉంటారు, ఏదో నడుస్తుంటది. ఇంకోటి సోషల్ మీడియాని కౌంట్ చేయకూడదు, దాని ఆధారంగా జనం సింపతి వస్తుంది అనుకోవడం భ్రమ. ఒకప్పుడు సోషల్ మీడియా సపోర్ట్ ఎక్కువ ఉంది కదా జగన్ కి. సోషల్ మీడియా సపోర్ట్ కాదు. ఆ రోజున వాస్తవంగా చెప్పాలంటే బాబు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మీద విరక్తితో పోస్టులు పెట్టారు. అది జగన్ ఫెచ్చింగ్ అయింది. వాస్తవంగా మీరు వాళ్ళది అబ్జర్వ్ చేస్తే జగన్ కి అనుకూలంగా ఏం పెట్టలేదు వాళ్ళు. 100కి 70-80 ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టేవాళ్ళు. అందులో 18-19లో బాగా వెక్స్ అయ్యి ఉన్నారు. అందులో మీకు కాస్త అర్థమయ్యేలాగా అవగాహనతో కూడిన నేరేటివ్, అంటే మీరు ఎలా ఆలోచించాలో అనేటటువంటి నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేసేటటువంటి వాళ్ళలో జనసేన బీజేపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ పార్ట్. అప్పట్లో తెలుగుదేశంలో అట్లాంటి వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండేది. వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండేది సోషల్ మీడియా. ఇంకోటి పవర్లో ఉన్నారు కదా, తమను పట్టించుకోలేదు అన్నటువంటి అసంతృప్తితో ఉండేవాళ్ళు. అదే ఇటు పక్కన వచ్చేటప్పటికి కంప్లీట్ గా జనసేన బీజేపీ ఇద్దరు వ్యతిరేకం కావడం ఆ టైంలో, అందులో వాళ్ళని దూషించడం, మోడీని, పవన్ కళ్యాణ్ వాళ్ళని, ఆ కోపంతో అలాంటి ఎడ్యుకేటెడ్ నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయగలిగినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుండేవాళ్ళు. అది జగన్ కి ఫెచ్చింగ్ అయింది. అప్పుడు కొంతమంది రాజశేఖర్ రెడ్డిని ప్రేమించిన వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి కారణంగా ఆ హయాంలో దాన్ని ఏమంటారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా దేశ విదేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా జగన్ కి అనుకూలంగా పోస్టులు బిగిన్ చేశారు. వాళ్ళు రాజశేఖర రెడ్డి చేసింది ఏంటి, జగన్ చెప్తున్న నవరత్నాలు ఏంటి, అది ఎంతవరకు అమలు అవుతుంది, అభిమానం. ఈ 3 కోఆర్డినేట్ అయ్యి తెలుగుదేశానికి మైనస్ అయింది. తెలుగుదేశం అప్పుడు ఏం చూసుకుంది, ఇది ప్రోత్సహించకుండా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియానే కాన్సన్ట్రేట్ చేసుకుందాం. దాంతో దెబ్బతింది. జగన్ కి సోషల్ మీడియా ఇతను పోషించలా, ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేయలే, ఆటోమేటిక్ అదృష్టమైంది. లైక్ 2014లో
నరేంద్ర మోడీ అధికారంలోకి రావడం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కాదు, అవును అట్లాగే వచ్చింది. అవును అయితే ఆ తర్వాత దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడంలో విఫలమయ్యాడు ఆయన. ఇంకోటి ఏంటంటే మీడియాని శాంతం వదిలేశాడు. సోషల్ మీడియా మన వెనకాల ఉంది అని మీడియాని శాంతం వదిలేశాడు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, అదే కదా అవును ఇటు ఇది పోయింది, అటు అది పోయింది. ఇప్పుడు దాన్ని ఏదో సంస్థాగతం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ముందు 6 నెలల లోపు ఏదో బూత్ లెవెల్ దాకా కార్యకర్తలను పెడతారు, నాయకుల్ని, కమిటీల్ని, మండల కమిటీలు, ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు ప్రస్తుతానికైతే నియోజకవర్గ ఇన్ఛార్జి, తర్వాత రాష్ట్ర కమిటీ, పబ్లిక్ అదే మన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఇంతవరకు పెట్టారు. రాబోయేటటువంటి రోజుల్లో నియోజకవర్గాల వారీగా, పూలింగ్ బూతుల వారీగా కమిటీలు ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. అందుకు మంచి వాతావరణం. ఒక ప్రక్షాళన దిశగా కూడా ఉంటున్నాయా నిర్ణయాలు? దువ్వాడ సస్పెన్షన్ అదొక కారణం. దువ్వాడది వాస్తవంగా జగన్ దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోయారు ఎవరు. ఎందుకంటే ఇండివిజువల్ గా వెళ్ళి చెబితే అతనికి దువ్వాడికి ఏమన్నా తగ ఉందనుకుంటాడేమో జగన్. అంటే అలాగనే జగన్ గారికి తెలియదా? తెలియకుండా జగన్కి తెలుసు. ఆయనంతా ఏంటి, క్షమించే మనస్తత్వం ఎక్కువ కదా. ఇంకోటి ఎవరికి లేదు వ్యక్తిగత జీవితం అనుకుంటాడు. అతని యాటిట్యూడ్ లో అదో సమస్య. లేకపోతే గనక ద్వారంపూడి మాట్లాడినప్పుడు ఏందబ్బా ఏంది ఇదని మాట్లాడిచ్చి నువ్వు వెళ్ళి సారీ చెప్పని చెప్పుంటే ఈ గొడవ ఉండునా? ఫస్ట్ లేకపోతే వంశీ మాట్లాడినప్పుడు ఏందబ్బా నువ్వు సంస్కారం ఉందావా నీకు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మందలించాలా? తన పార్టీ నాయకుల్ని ఏదో కొడతాడు తిడతాడు అన్నట్టు ప్రచారం చేశారు కానీ కనీసం మందలించను కూడా మందలించడు అతను తన పార్టీ నాయకుల్ని. అది మందలిచ్చుంటే గనక ఈ ఇష్యూస్ ఉండేవి కాదు. ఇప్పుడుకి అది మిగతా వాళ్ళు చెప్పారు మొన్న జగన్కి, కాబట్టి జగన్ వెంటనే అమలు చేశాడు. అంటే ఇప్పుడు దువ్వాడు తిరుగుబాటు జెండా ఎగరవేసినట్ట ఒక రకంగా ఆయన తర్వాత పార్టీకి నేను విధేయుడిగానే ఉంటాను, నా వ్యక్తిగత అంశం మీద స్వతంత్రంగా ఏదో బరిలోకి దిగుతాను, నెక్స్ట్ నేను స్వతంత్రంగా పనిచేస్తా అంటున్నాడు. అంటే వైసీపీకే అంతే కదా, జగన్ నాకు ఇచ్చిన అవకాశం అదే అని చెప్తున్నాడు. వైసీపీకి అంటే వైసీపీ వద్దంటే అప్పుడు స్వతంత్ర అభ్యర్థి ఏదో చేస్తాడు. కానీ జగన్ నా గుండెల్లో ఉంటారు. అదే గురజాడ కవిత కూడా చెప్పాడు, ఏదో విరామం తీసుకుని విజయం కోసం పోరాడు అని. గురజాడ విరామం ఆమెతో తీసుకుంటే బాగుంటది, భార్యతో అన్న విరామం తీసుకోవాలి, మాధవితోనన్నా విరామం తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు భార్య సరే నీ వ్యక్తిగత జీవితం మీ ఆవిడ నిన్ను వేధించిందా లేదో మనకు తెలియదు, అది నీ ఇంట్లో వాళ్ళకి తెలుసు, నీకు తెలుసు. సరే బతకాలని అట్లా బతకాలని రూల్ ఏం లేదు కదా. అట్లా బతకకుండా ఉండాలి అనుకుంటే నువ్వేం చేయాలి? రూల్ ప్రకారం అయితే గనక చట్ట ప్రకారం విడాకులు తీసుకోవాలి. ఆ విడాకులు తీసుకున్నటువంటి సందర్భంలో నువ్వు ఏం చేసుకున్నా నీ ఇష్టం. అలా కాకుండా చేసేదాన్ని ఏమంటారు? అది కదా సమస్య. మే 2వ తేదీన ప్రధాని రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా పునఃప్రారంభోత్సవం రాజధాని. ఇంతకుముందు ఆయన మట్టి తెచ్చారు, నీళ్లు తెచ్చారు అనేది ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏం తేబోతున్నారు, ఏం మాట్లాడే అవకాశం ఉంది అనేది కూడా. అంటే ఈసారి దీన్ని ఎలా చూడాలి? వచ్చాడు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఓ 10 గోతాలు నుంచి ఆ డబ్బులు వేసుకుని తీసుకొచ్చి అక్కడ ఇచ్చిపోవాలి. ఆల్రెడీ ఇస్తున్నట్టున్నారుగా. అదే అనేది వాళ్ళనే మాటలు బట్టి అట్టుంటది. బేసిక్ గా ఏముంటది, అమరావతి బాగుండాలా, రోడ్లు వేస్తున్నాం ఎంత అని చెప్తారు. 1,00,000 కోట్లు అంటున్నారు. 1,00,000 కోట్లు 70,000 కోట్లు కేంద్రం ఖర్చు పెడుతుంది, 30,000 కోట్లు రాష్ట్రం ఖర్చు పెడుతుంది. అది కూడా మళ్ళీ కేంద్రమే రియంబర్స్ చేస్తుంది. అక్కడ అంత పోసారు. భారతదేశ చరిత్రలో ఇంత అత్యధికంగా ఒక రాజధానికి ఇచ్చిన ఏకైకది ఇదే. ఛత్తీస్గఢ్కి ఇవ్వాల, ఉత్తరాఖండ్కి ఇవ్వాల, జార్ఖండ్కి ఇవ్వాల. అప్పుడు ఏర్పడ్డటువంటి అయ్యే కదా 4 రాష్ట్రాలు ఏర్పడినటువంటి. ఆ రాష్ట్రాలకి మాక్సిమం 500 కోట్లు 1000 కోట్లు ఇవ్వడం కూడా ఎక్కువ. ఆ రోజుల్లో 500 కోట్లు అంటే ఈ రోజున 5,000 కోట్లు అవుతుంది, అంతేగాని 50,000 కోట్లు అవ్వదు కదా. కాబట్టి ఇంత హైయెస్ట్ ఇస్తున్నారు. ఇంతకుముందు ఇచ్చినా తిట్టించుకున్నారు. ఇప్పుడు కాస్త ఏంటంటే వీళ్ళకి అవసరం ఏంటి అంటే ఈసారి మోడీని తీసుకుని వస్తే గనక ఇక అమరావతి అవతలకు పోకుండా ఉంటుంది. అంటే ముందు కాన్ఫిడెన్స్ కల్పించాలి. ఇప్పటికి కూడా ఇప్పటికి ఇంత తిప్పలబడ్డా ఎవరు రావట్లా రియల్ ఎస్టేట్. విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాల పెద్ద సమస్య ఏంటంటే రేట్లేమో కోట్లు చెప్తున్నారు, కొనేవాళ్ళు అందరు అమ్మేవాడే. అదే కదా. దాంతో సమస్య ఏమైపోతుంది, ఆ నేరేటివ్ వెళ్ళిపోతుంది జనంలో. దాన్ని కవర్ చేయాలంటే ముందు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే ఉడకాడు అమరావతి బాగుపడద్దు అన్న సూపర్ అన్న ఎన్నాళ్ళకి చుట్టూ హైదరాబాద్ పెట్టుకుని, బెంగళూరు పెట్టుకుని, చెన్నై పెట్టుకుని ఇది ఒక కొత్త నగరం సృష్టి అనేటటువంటి దాని మీద ఇంకా ఎవరికి కాన్ఫిడెన్స్ రావట్లా. ఇప్పుడు లేకపోతే హైదరాబాద్ లో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ఇప్పుడు నిన్న ఎవడో ఆయన ఇది మై హోమ్ రామేశ్వరరావు గారు వీళ్ళు వైజాగ్ లో వెంచర్ ఏదో వేశారు, చెన్నజీరి స్వామి ఇనాగరేషన్ చేశారు.
మై హోమ్స్ ఏం జరిగిన టీవీ9 లేస్తారు కదా వాళ్ళ సొంత మేనేజ్మెంట్ కాబట్టి అందులో వేసుకొచ్చారు పెట్టారు. దాంట్లో అతను వైజాగ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ది మాట్లాడుకొచ్చారు కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు పెట్టట్లేదు? బడా పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు ఎందుకు పెట్టట్లేదు అమరావతిలో? బడా రియల్ ఎస్టేట్ సంస్థలు వచ్చి ఇక్కడికి వచ్చి ఎందుకు తక్కువగా అమ్మట్లేదు? ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఆ కుకట్పల్లి అవతల అట్లాంటి చోట్ల మియాపూర్ ఇట్లాంటి చోట్ల 50 లక్షలు 60 లక్షల్లో ఫ్లాట్లు దొరుకుతున్నాయి, డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు. ఇక్కడ 1.5-2 కోట్ల రూపాయలు చెప్పేస్తుంటే ఎవడు కొంటాడు? ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పేద మధ్య తరగతి బతకడానికి అవకాశం ఇస్తే హైదరాబాద్ బాగుపడింది పేద మధ్య తరగతి వాళ్ళు. బలిసినోళ్ళు ఆ తర్వాత వచ్చి బలిశారు ఈ పేద మధ్య తరగతి యొక్క వనరుల్ని వాడుకుని. బలిసినోడు మరింత బలిసినోడు అయ్యాడు. అంతేగాని పేద మధ్య తరగతి ఆంధ్ర నుంచి పోకపోతే హైదరాబాద్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పాల్సింది ఆనాడు మన బెజవాడ రౌడీస్ అని, ఆనాడు మన ఏరియాలో ఫ్యాక్షనేస్ అని. ఇక్కడ ఈ హింస తట్టుకోలేక కట్టుబట్టలు అనను కానీ ఉన్నయ్యని అమ్ముకుని తీసుకెళ్లి ఆడ కూర్చున్నారు. మాజీ మంత్రి గారు ఆయన ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఒకసారి ఆయన ఒకసారి చెప్పాడు, వాళ్ళ ఏరియాలో దగ్గర 100 ఎకరాలు 200 ఎకరాల ల్యాండ్ అక్కడ రాయలసీమ, అది మొత్తం అమ్మేసి ఆయన మన పంజాగుట్ట దగ్గర సాయిబాబా గుడి ఉంటది అక్కడ ఇల్లు కట్టించుకున్నాడు. 2 కోట్లు ఎంతో 3 కోట్లు పెట్టేసి. ఇవాళ ఉంటది 10 కోట్లు ఉంటది. కానీ వాళ్ళ ఏరియాలో పొలం ఇవాళ చూస్తే దీనికి 10 అంతలు పెరిగింది. అది లెక్క. అంటే ఆ రోజున ఏంటంటే మన ఏరియాలో ఎంత ఉంటదరా అనుకోవడం, ఇక్కడ అమ్మేసుకోవడం, అటు పోయారు. ఎందుకు పోయారు అంటే ఇక్కడ సెక్యూరిటీ ఉండదు, రౌడీయిజం ఫ్యాక్షనిజం. ఇప్పుడు అమరావతికి సెక్యూరిటీ కావాలి కదా ఇక్కడికి. ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏంటి అంటే భవిష్యత్తులో తెలుగుదేశం సింపథైజర్లు మాత్రమే ఇక్కడ బతకగలరు, ఇతరులు బతకలేరు అన్నప్పుడు ఈవెన్ జనసేన బీజేపీ వాడు కూడా బతకలేడు ఇక్కడ సింపథైజర్ అనే స్టేజ్ వచ్చినప్పుడు పారిశ్రామికవేత్త పారిశ్రామిక వ్యాపారాలు జరగకుండా ఓ ప్రాంతం ఎట్లా డెవలప్ అవుద్ది? హైదరాబాద్ డెవలప్మెంట్ లో రీజన్ ఏంటి? ఆదిలాబాద్ ఎందుకు చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు? వరంగల్ ఎందుకు చేయలేకపోయాడు బాబు నాయుడు? ఇట్లా చూస్తే ఏం చేశారని ఇప్పుడు హైదరాబాద్ అనేది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీలో నువ్వు 4 బిల్డింగ్లు కొత్తగా కట్టావు, ఆటోమేటిక్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేని చోట, కాబట్టి ఏమీ లేని చోట అనే దానిలో కాన్ఫిడెన్స్ ముందు వ్యాపార పారిశ్రామికవేత్తలకు తేవాలి. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున జగన్ వస్తాడేమో అని భయం, జగన్ వస్తే కనుక దీన్ని పక్కన పెట్టేస్తాడేమో అని భయం. కాబట్టి మోడీ వస్తే జగన్ ఫీలింగ్ పక్కకి వెళ్ళిపోతుంది, ఇక ఎక్కడికి పోదనే ఫీలింగ్ వస్తుంది. రెండవది చంద్రబాబు నాయుడు ఉంటేనే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అన్నటువంటి ఒక నమ్మకం కలిగించాలి. అది మోడీకి బాబుకి ఉన్న జోడీ అనేటటువంటి ఫీలింగ్ కలిగించాలి. ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగా. అంటే సార్ జనరల్ గా డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఒకసారి ప్రారంభోత్సవం చేశారు, వీళ్ళ హయాంలోనే ఇదే మోడీ ఇదే చంద్రబాబు చేశారు కాబట్టి కావాలంటే ఇప్పుడు కంటిన్యూ చేసేసుకుని పనులు పూర్తి చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. పర్టికులర్గా మోడీని తీసుకొచ్చి మళ్ళీ ఒక వేదిక పెట్టి ఎంత హడావుడు చేయడం, ఎంత పెద్ద భారీ బహిరంగ పెట్టడం అంటే రాజకీయంగా మేము కలిస్తేనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, రాజధాని ఏర్పాటు ఒక బలమైన సంకేతం ఇవ్వడం, ఇంకెవరి వల్ల కాదు మా వల్లే అవుతుందనే ఒక సంకేతం ఇవ్వడమా? కాదు నేను చెప్పినట్టు పారిశ్రామిక వ్యాపారవేత్తల్ని ఇక్కడికి రప్పించడానికి ఒక ధైర్యం ఇవ్వడం నెంబర్ 1. అంటే ఇప్పుడు ఈ సభ పెట్టకపోయినా రారా? వస్తారు, ఎందుకు వస్తారు? అంటే ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కదా, ప్రారంభోత్సవం అయిపోయింది, అయిపోయిన తర్వాత ఆపేసాడుగా, ఆపేయగలిగాడు కదా. లేదు ఇప్పుడు మోడీ వచ్చి చెప్పాలి దీనికి నేను భరోసా అని. ఓకే, దీనికి నేను భరోసా, ఇక్కడ అమరావతిని ఎవడు కదిలించలేడని మోడీ నోటితో చెప్పించాలి. ఇంకా ఆగదు ఇది. రేపు జగన్ వచ్చినా సరే ఇక్కడే ఉంటది, జగన్ అని అండు, ఎవరు వచ్చినా ఇక ఇదే రాజధాని ఇంకా ఫిక్స్ అనేటటువంటి ముక్కను మోడీ నోట్లో చెప్పిస్తే అప్పుడు వ్యాపార పారిశ్రామికవేత్తలు ముందుగా 10 రూపాయలు పెట్టుబడి పెడితే, హైదరాబాద్లో 100 కోట్లు ఉన్నాడు, ఇక్కడ 10 కోట్లను పెట్టుబడి పెడితే ఇక్కడ ఒక ఊపు వస్తుంది కదా. రెండో పాయింట్ ఏంటంటే మోడీని అడ్డు పెడితే, మోడీని ముందు కూర్చోబెడితే ఇక్కడ ఈ ఇన్వెస్టర్లు ఎవరైతే అదే దాన్ని ఏమంటారు, ఈయన చుట్టూ ఉన్నటువంటి టీం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సంతృప్తి పడతారు. ఎన్ఆర్ఐ వాళ్ళందరినీ సంతృప్తి పరచడం. ఇంకొకటి ఏంటంటే కేంద్ర సంస్థల్ని ఇక్కడికి తీసుకురావాలి. కేంద్ర సంస్థలన్నీ కూడా వైజాగ్ ఇంట్రెస్ట్ చూపెట్టినాయి కానీ హెడ్ క్వార్టర్ విజయవాడకి అమరావతికి చూపించాలి. అంటే డెవలప్మెంట్ లేదు కదా ఇంకా ఇక్కడ. డెవలప్మెంట్ అనే కాదు, వాళ్ళు లైఫ్ స్టైల్ హైదరాబాద్కి అలవాటు పడ్డాడు. ఇప్పుడు వచ్చేసి అమరావతిలో లుంగి పైకి అగేసి కట్టుకుని పోవాలంటే ఎట్ట కుదురుతుంది? ఇంకోటి అక్కడ ఈ అట్మాస్ఫియర్ ఏముంటది ఇక్కడ. కాబట్టి వాళ్ళందరికి ఒక సంక్లిష్టత ఉంది. దాన్ని సెట్ చేయాలి అంటే గనక
వాళ్ళ ఇప్పుడు జగన్ అందుకని ఈ గొడవ అంతా ఎందుకని, ఈవెన్ మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫీస్ అయినా హైదరాబాద్ అన్నాడు, లేకపోతే ఏ అయినా సరే ఇదే వైజాగ్ అన్నాడు, ఈయన వైజాగ్ టర్న్ చేస్తుంటే వీళ్ళు మళ్ళీ ఇటు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మొదట్లో ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి ఇటు రావడానికి ఇష్టం లేక చాలా రోజుల పాటు అక్కడే ఉండి నడిచారు కదా, చివరికి బలవంత పెట్టి తేవాల్సి వచ్చింది. తీసుకొచ్చినందుకు కోపం వచ్చింది ప్రభుత్వం మీద వాళ్ళకి. రేపు వీళ్ళ కోపం రాకుండా ఉండాలి, మోడీ మీదకి దోసేయాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఇక్కడికి వచ్చేస్తే ముందు ఇప్పటికిప్పుడు ఎగబడిపోయి సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇండస్ట్రీస్ ఏమి ఇక్కడికి రావు. రియల్ ఎస్టేట్ ఏమి ఎరగదీసి పగలదీసి ఉండదు. అవి రాకపోతే రన్నింగ్లో ఉంటే కదా రావడానికి. ఇవాళ మీరు ఒక్కసారి ఈ యూట్యూబ్లో రియల్ ఎస్టేట్ ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు కదా, ఇవాళకి బెజవాడలో 40 లక్షలు ఇల్లు దొరుకుతుంది. బెజవాడ అవుట్స్కట్స్లో అనున్న సింగనగరు అటు ఏరియాలో, రామవరప్పడు అటు ఏరియాలో ఫ్లాట్లు. అదే హైదరాబాద్లో మీరు కుకట్పల్లిలో చూడండి, మియాపూర్ దాటాక వస్తుంది. అవును, అంతే. కుకట్పల్లి కూడా లేదు ఇప్పుడు. ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆ రేంజ్లోకి రావాలా. అలా రావాలి అంటే ముందు ఇక్కడ ఫ్లోటింగ్ ఉండాలి. ఫ్లోటింగ్ లేకుండా ఎందుకు వస్తారు? ఇప్పుడు పెద్ద సమస్య ఏమైపోయిందంటే ఉద్యోగులు కొనాలండి భూములు, వాళ్ళందరూ హైదరాబాద్లో ఆస్తుంది, వదులుకుని ఇక్కడ ఎందుకు కొంటారు? అందుబాటు ధరలో ఉండాలి. ఇక్కడ 30 లక్షలకు వస్తుందంటే ఇల్లు కొనుక్కుంటాడు. ఇక్కడ ₹1,00,00,000 అంటే హైదరాబాద్ లో దమ్మి ₹1,00,00,000 పెట్టి ఇక్కడ పెట్టడగాడు. అంతే కదా. ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఎక్స్ట్రా డబ్బులు ఉంటే పెట్టుకోవడం, ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పుడు ప్రైవేట్ వాడు కొనుక్కోవాలి. ప్రైవేట్ వాడు నా ఆఫీస్ హైదరాబాద్ లో పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చి కొనుక్కుని ఏం చేసుకోవాలి? భవిష్యత్తులో ఎదుగుతుందని కొనాలి. అప్పుడు తక్కువలో ఉంటే కొంటాను కానీ ఎక్కువలో ఉంటే కొంటానా? ముందు హైదరాబాద్ లో నాకు ఫ్లాట్ కొనుక్కుని ఆ తర్వాత డబ్బులు ఎక్కువ ఉంటే ఇక్కడ కొంటా. అది ఎక్కడ ఉంటుంది ప్రైవేట్ వాడికి? ఇదంతా ఒక జాగ్రత్తగా తరచు చూస్తే. కాబట్టి ఇవన్నీ రాకుండా కొనేవాడు లేకపోతే కట్టేవాడు ఏం చేసుకోవాలి? అప్పటి రామకృష్ణ వెనిజులా తర్వాత మనం ఎన్నిసార్లు చూసాం బోర్డులు, అదే అపర్ణ ఎన్నిసార్లు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు చూసాం. ఏది 5 ఏళ్ల తర్వాత అది కూడా తాడేపల్లిలో. అట్లాంటిది ఇప్పుడు ఒక్కసారి అది మెయిన్ రోడ్డు మీద, హైవే కాను. అట్లాంటిది ఈ లోపలికి ఎక్కడి నుంచి వెళ్తారు? వెళ్ళాలి అంటే ముందు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ వచ్చేస్తే, దాంట్లో ఉద్యోగులందరూ వచ్చేస్తే, ఆ ఉద్యోగులతో పాటుగా అక్కడికి వచ్చి పనులు చేయించుకునే జనాలు వచ్చేస్తుంటే, అలా వచ్చేస్తుంటే నిదానంగా పెరుగుతుంది. ఇదంతా జరగాలంటే నరేంద్ర మోడీని ఇక్కడికి తీసుకురావాలి. మోడీ పేరు చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకు తేవాలి. వైజాగ్ సక్సెస్ లో ముందు కేంద్ర సంస్థలే, హైదరాబాద్ సక్సెస్ లో ముందు కేంద్ర సంస్థలే, బెంగళూరు సక్సెస్ లో ముందు కేంద్ర సంస్థలే. అందుకని అసలు ప్రారంభం ఇప్పుడు చేస్తున్నారు, కేంద్ర సంస్థలు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం. మరొక అంశం, రాజ్యసభ సీటుకి సంబంధించి విజయసాయి రెడ్డి గారి రాజీనామా మన రాష్ట్రంలో ఉందా? అదే అవకాశం పక్క రాష్ట్రాలకైనా వెళ్ళిపోతుందా? రకరకాల పేర్లు వినబడుతున్నాయి, అన్నామలై అని, స్మృతి ఇరానీ అని, మందకృష్ణ మాదిగ అని, వీళ్ళ ముగ్గురు కూడా పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. సమస్య ఏంటంటే తెలుగుదేశానికి ఏమో ఓట్లు మాయి, సీట్ బీజేపీది అనేది కోపం ఉంది. బీజేపీ ఏమంటది, వాళ్ళని బెదిరించి రాజీనామా చేపిస్తుంది మేము, కాబట్టి అప్పటికి నీకు 50% ఆఫర్ ఇస్తున్నాం, లేదు అంటే నీకు 2026 దాకా 26లో 3 వస్తాయి, మళ్ళీ 28లో 3 వస్తాయి, ఆరే నీకు ఇప్పుడు మేము ఇప్పిస్తున్నాం కదా, లేకపోతే అప్పుడే 3 వచ్చేసినాయి కదా, 2 వచ్చేసినాయి కదా, 2 కదా, ఇట్టుంది ప్రస్తుతం. బేసిక్గా అయితే గనక ఇప్పటికే ఒకటి తెలంగాణకి పోయింది, కృష్ణకి. ఇప్పుడు ఇంకోటి మళ్ళీ తెలంగాణకి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగని బట్టుకెళ్ళింది చంద్రబాబు, అందుకే ప్రాక్టికల్ గా బీజేపీ టికెట్ ఇప్పించి రాజ్యసభ అనేది. అంటే అక్కడ సామాజిక వర్గాల పరంగా కూడా ఏమన్నా ప్లానింగ్? మందకృష్ణ మాదిగతో ప్రయోజనం పొందడం ఈయన. అంటే మేము ఎస్సీలకి ఇచ్చాం, అప్పుడు బీసీలకి ఇచ్చాడు ఆయన, మేము ఇప్పుడు ఎస్సీలకి ఇచ్చాం అని చెప్పుకోవడం. అంటే బేసిక్గా ఇక్కడ సమస్య ఏంటంటే మందకృష్ణ మాదిగకి బీజేపీ తరపున ఇప్పిస్తే ఈయన ఇచ్చినట్టు ఎట్ట అవుతుంది? తెలుగుదేశం ఇచ్చిందా? మొన్న మోపిదేవి వెంకటరమణ బీసీ, ఆయన సీట్ ఎవరికి ఇచ్చారు? సానా సతీష్ కాపు, ఓసీకి ఇచ్చారు. అట్లాగే బేదమస్తాన్ రావు బీసీ, ఆయనకే కంటిన్యూ చేశారు. ఇది అంటే రెండిట్లో ఒకటి పోయింది, మూడోది కృష్ణయ్యది కృష్ణకి ఇచ్చారు, అది బీజేపీకి ఇచ్చింది. అంటే బీసీఏ అనేది ప్రాధాన్యత అలాగే ఉంది. ఇప్పుడు ఎస్సీ అనేది ఇప్పుడు కొత్తగా ఒకటి ఓసీకి పోయింది, అవును. కాబట్టి అది జగన్ ఇచ్చింది బీసీ ఓసీలకి ఇచ్చాడు. వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇవ్వట్లేదు కదా, తెలుగుదేశం ఇచ్చిందా?
కృష్ణ బీజేపీ ఇచ్చినట్టే. ఇంకోటి మందకృష్ణ మాది పేరేంటి, మందకృష్ణ మాదికి ఇప్పుడు టీడీపీ తరపున కాదు, అదే బీజేపీ తరపున. అప్పుడు ఇలా ఖాతాలోకి ఎట్టబడుతుంది? అవును, అంటే కూటమిలో ఏంటంటే సీటుని బీజేపీ తీసుకోవడం వీళ్ళకి మండుతుంది, అలాగని డైరెక్ట్గా బీజేపీకి ఇవ్వనని చెప్పే ధైర్యం లేదు. కాబట్టి బీజేపీకి ఇప్పించి ఎట్లయితే సీఎం రమేష్ ఈ ఉన్నదో ఆ టైప్లో మన తెలుగుదేశం వాడిని అక్కడ పెట్టించాలి. లేదంటే మేమే రికమెండ్ చేసామని చెప్తారు రేపు. అది రెండు వైపులు, అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీకే, ఇస్తే ప్రయోజనం తెలుగుదేశానికి, ఇవ్వకపోతే బీజేపీని బదనాం చేయటం. స్వయంగా చంద్రబాబు గారు తీసుకెళ్లారు మందకృష్ణ మాదిగిని, కానీ అమిత్ షా ఇవ్వలేదట అనేటటువంటిది. ఇవన్నీ ఒకటి అయితే రాజకీయాలన్నీ. జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడి ఒక రకంగా అనుకోని ఒక అతిపెద్ద సవాల్ అయిందా కేంద్ర ప్రభుత్వానికి? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే తాజాగా వినబడుతున్నటువంటి లెక్క, నరేంద్ర మోడీ టార్గెట్గా దేశంలో అతిపెద్దదైనటువంటి కుట్ర చేశారట అంతకుముందు. వాస్తవంగా 19వ తారీఖు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రేషన్కి వెళ్ళాలి. ఆ రోజున ఏదో ఇన్సిడెంట్ అయ్యి నరేంద్ర మోడీది క్యాన్సిల్ అయింది, ఏదో వేరే ఇష్యూ వచ్చి. అప్పుడు ఆయన వర్చువల్ గా చేసినట్టున్నారు కదా, చేయలేదు. వందే భారత్ 19వ తారీఖున వందే భారత్ ఇనాగ్రేషన్కి వెళ్ళాలి ఆయన స్వయంగా. ఏది ఇదా స్లీపర్ కోచా మీరు అనేది? వందే భారత్ వందే భారత్ ది కాశ్మీర్ లో 19వ తారీఖు ప్రోగ్రామ్ ఉంది. కాశ్మీర్ లో దానికి వెళ్లాల్సి ఉంది, క్యాన్సిల్ అయింది చివరి నిమిషంలో. ఏదో సంథింగ్ ఆ రోజున మనం కూడా పెట్టాం, వందే భారత్ లాంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది నరేంద్ర మోడీ అని చెప్పేసి. చాలా మేజర్ ఇన్సిడెంట్ ఏదో జరిగింది ఆ సందర్భంగా, అది క్యాన్సిల్ అని చెప్పారు. కానీ అసలు అది కాదు, బేసిక్ ఇష్యూ ఇది వచ్చింది. ఏంటంటే మిస్సైల్ తోనన్నా, అంటే రాకెట్ లాంచర్ లాంటి దాంతోనన్నా లేపేయడానికి కుట్రపడినారట మోడీ. వాస్తవంగా 1% తేడా ఉన్న మోడీ వెళ్ళిపోయేవాడు. 99% ఫ్యాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయ్యి 1% తేడా ఉన్నా వెళ్ళిపోయేవాడు. కానీ నేను చేస్తారు చూద్దామని, కానీ 100% కన్ఫామ్ అని చెప్పి ఆపారు బలవంతంగా. త్రివిధ దళాల అధిపతులు చెప్తే ఆగాడట ఆయన. ఆగిన తర్వాత ఇక ఆ బ్యాచ్ ఎవరైతే ఇది చెయ్యాలనుకున్నారో వాళ్ళకి ఇక కడుపు రగిలుతాం, ఏదో ఒకటి చెయ్యాలనేసి. లోకల్ గా ఉన్నటువంటి ప్రభుత్వ సహకారం ఉంటది వాళ్ళకి, ఇంకేదో ఒకటి చెయ్యాలి. ఇంకోటి అట్లని ఏ ఊరు మధ్యలోనూ చేస్తాని కుదరదు ఇప్పుడు పరిస్థితి. ఊరు చివరినది పాల్గావ్ అనేది, ఎక్కడో మారుమూల ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్లేస్ దగ్గర టూరిస్టులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి. ఇంకోటి ముస్లిం ఎప్పుడు పేదరికంలోనే ఉండాలి, ధనవంతుడు కాకూడదు, అది వాళ్ళ ఉద్దేశం. ముస్లింల అభ్యున్నతిగా నడిపే సంస్థలు కానీ ముస్లింని పేదరికంలోనే ఉంచుతాయి. ఎందుకంటే భవిష్యత్తులో మరి కొంతమంది తీవ్రవాదులు పుడతారు అప్పుడు పేదరికంలో ఉంటాయి. అదే ముస్లిం వెల్ సెటిల్డ్ అయితే మీరు చూడండి, ఇప్పుడు ఓవైసీ ఇంట్లో నుంచి ఎవరైనా టెర్రరిస్ట్ పుట్టాడా? లేకపోతే కనుక అట్లాంటి ముస్లిం పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో నుంచి ఎవరు టెర్రరిజంలోకి పోలేదు కదా. అట్లాగే వీళ్ళకి ఇక్కడ టెర్రరిస్టులు తయారు కావాలంటే ముస్లింలు పేదరికంలోనే ఉండిపోవాలి. ఇప్పుడు ప్రతి ఏడాది కూడా ఈ 5 నెలలు బాగా బెనిఫిట్ వాళ్ళకి. ఈ 5 నెలల్లో కనీసం 2 లక్షల నుంచి 10-15 లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అవి ఏడాది అంతా గడుపుతారు వాళ్ళు. మిగతా టైంలో 100 రూపాయలు 1000 రూపాయలు వచ్చేటటువంటి సంపాదన, అదే ఈ టైంలో లక్షల్లో వస్తుంది డబ్బులు. ఇప్పుడు ఒక దాని ఏమంటారు, గుర్రం ఎక్కించుకెళ్ళేవాడు ఉన్నాడు, 500 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, రోజుకో 10 సార్లు వేస్తే 500 5,000 రూపాయలు వస్తుంది. రోజుకి నెలకు వచ్చేటప్పటికి 35 లక్షన్నర, 5 నెలలు అంటే 7.5 లక్షలు వచ్చేస్తాం మినిమం. 7.5 లక్షలు అంటే చాలా పెద్దది కాశ్మీర్ లాంటి. ఏడాది పొడుగునా దర్జాగా బతికేయచ్చు. ఇట్లాంటి బ్రతకనీయకూడదు వాళ్ళని. వాళ్ళు పేదరికంలో ఉండాలంటే వ్యాపారాలు నాశనం అవ్వాలి. వ్యాపారాలు నాశనం అవ్వాలంటే ఏ వ్యాపారం ఎక్కువ నడుస్తుంది అక్కడ? టూరిజం బేస్డ్. టూరిజాన్ని భయపెట్టారు, అందుకోసం జరిగినటువంటి దాడి. అంటే సామాన్యులు టచ్ చేయడం అంటే ఒక రకంగా దేశంలో ప్రజలందరూ కాస్తంత భయపడే పరిస్థితే, వణుకుతారు కూడా. ఇప్పుడు ఆ పర్యాటక ప్రాంతం వెళ్ళాలన్నా నాకు తెలిసి చాలా రోజులు ఆగుతారేమో మేబీ. కానీ అంటే ఈ దాడి వల్ల రేపొద్దున్న భవిష్యత్తులో ఇప్పటికే పాకిస్తాన్కి కావాల్సిన ఆపేస్తున్నారు అనేది, యుద్ధం దిశగా ఏమన్నా అడుగులు పడతాయా? యుద్ధం ప్రత్యక్ష యుద్ధం ఏమి ఉండదు, ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధం మనం చెయ్యాలనుకోవట్లేదు. పాకిస్తాన్కి ఆ ధైర్యం లేదు. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో సంథింగ్ ఏదో జరగచ్చు మేబీ. అక్కడ 45-42
లాగా అంటే మనం ఏమి అటాక్ చేయకుండా సైలెంట్ గా ఉంటే అవతల వాడికి ఇంకా ఇదైపోతుంది కదా. రేపు మనం ఇంకా ఏం అటాక్ చేయడం చేస్తాం, గ్యారంటీ. సైన్యం మీద చెయ్యం. ఎందుకు? వాళ్ళ సైన్యం మన మీద దాడి చేయాల, తీవ్రవాదులు చేశారు కాబట్టి రేపు తీవ్రవాదులను లేపుతాం. తీవ్రవాదులకు సంబంధించిన స్థావరాల్లో ఇప్పుడు మేబీ పాకిస్తాన్ దాచేస్తుంది వాళ్ళని. అవును. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టెన్షన్ వచ్చినప్పుడు వాళ్ళని ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చేస్తారు. శాటిలైట్లతో అది ఫాలో చేస్తారు మన వాళ్ళు. సార్ ఏం జరిగింది, పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత పిఓజేకేలో ఉన్నటువంటి తీవ్రవాదులందరినీ తీసుకెళ్లి పాకిస్తాన్ లోపల ఉన్న బార్డర్ లో పెట్టుకున్నారు. బాలాకోట్ ఓ చోట ఉంచారు దాదాపు 600-700 మంది. అందుకని దాని మీదనే అటాక్ చేశారు. ఎట్లా కుదిరి తెలిసింది ఇదంతా అంటే ట్రాక్ చేస్తారు. ఇక ఇప్పుడు మన శాటిలైట్లు వాళ్ళ మీద కన్నేసి ఉంటాయి. ఇప్పుడు ఒక థ్రెట్ క్రియేట్ చేస్తారు, ఏదో చేస్తున్నారు గ్యారంటీ టెర్రరిస్ట్ స్థావరాలు ఇప్పుడు ఒక ప్రచారంలోకి తెచ్చారు. 42 స్థావరాలు ఉన్నాయి అంట, ఐడెంటిఫై అయినాయి అంట, అక్కడంటే ఎక్కడంట అని. ఇవన్నీ ఎక్కడున్న జర్నలిస్టులకి, ఎక్కడున్న సోషల్ మీడియాకి ఎవడు చెప్పాడు? ఇది లీక్ క్రియేట్ చేస్తారు. ఇది ఒక స్ట్రాటజీ, ఇది ఒక వ్యూహం అనమాట నేరేటివ్ లో. ఈ వ్యూహం జరిగినప్పుడు ఇది ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది పాకిస్తాన్కి. వెళ్ళగానే పాకిస్తాన్ మన అన్ని అడ్రస్లను తెలిసిపోయినారు, అర్జెంట్ గా మార్చేయండి రోయ్ అంటారు. మార్చేయండి అన్నప్పుడు వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళాలి, ఎక్కడో పెట్టాలి. ఆ పెట్టే ప్లేసులను ట్రాక్ చేస్తారు. ఇప్పుడు చేసిన తర్వాత అప్పుడు కొడతారు. ఒకే దెబ్బకి భారీ ఎత్తున ఇప్పుడు 25 మందిని చంపారు, వాళ్ళు ఒక 500 మందినో 1000 మందినో లేపుతారు. 10 తలకాయలు తీయడం అనేది మనకు అలవాటే, ఇంత ముందు కూడా కొట్టాం. యుద్ధం లేకుండా మోడీ సీరియస్ స్టెప్ అంటే సర్జికల్ స్ట్రైక్స్ ఒక్కటేనా? ఇది సర్జికల్ స్ట్రైక్ అని కూడా అనడానికి లేదు. మీరు సర్జికల్ స్ట్రైక్ అనే పదం కాన్స్టిట్యూషన్ లోనో లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఎక్కడా లేదు, ఉండదు. ఒరిజినల్ పదం ఏంటంటే యుద్ధమే చేస్తాం. అది అంతే. యుద్ధం చేశాక అవతలోడు యుద్ధం చేయలేకపోవడానికి మనం ఒక సాగు చూపెడతాం, సర్జికల్ స్ట్రైక్ అని. ఇది మన పరిభాష. పాకిస్తాన్కి తెలుసు అది. పాకిస్తాన్ కూడా యుద్ధంలో మేము ఓడిపోయామని చెప్పలేదు. వాస్తవంగా అదేం చెప్పుకుంటది, 71 యుద్ధంలో ఓడిపోవడము, 65 యుద్ధంలో ఓడిపోవడము, కార్గిల్ యుద్ధంలో ఓడిపోవడం 3 అంటది. కానీ అది 10 సార్లు ఓడిపోయింది మన దగ్గర. ఇట్లాగా సర్జికల్ స్ట్రైక్స్ మనం 2 కొట్టాం. అట్లాగే అది సపోర్ట్ ఇచ్చేటటువంటి అరకాన్ ఆర్మీ లాంటి వాళ్ళని కొట్టాం మనం. వెళ్ళి మయన్మార్ లో 4 సార్లు కొట్టాం. అక్కడ 4 సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి. కాబట్టి ఇవన్నీ ఒక వ్యూహం నడుస్తుంది. రైట్, చూద్దాం మొత్తానికి ఏం జరగబోతోంది. ఇప్పుడు పాకిస్తాన్కి మనకి మధ్య జరుగుతున్న ఆల్రెడీ అక్కడ బార్డర్లో కాల్పులు అయితే జరుగుతున్నాయి. కొంతమంది తాజాగా ఉగ్రవాదులను కూడా కాల్చి చంపారు అనేది. కానీ జమ్మూ కాశ్మీర్ వెళ్ళడానికైతే ఇప్పుడు ప్రజలు భయపడే పరిస్థితి కొద్ది రోజులు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఏం జరగబోతోంది, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈ అరెస్టుల పర్వం ఇంకా వైసీపీని భయభ్రాంతులకు గురి చేసే దిశగా ముందుకు వెళ్ళబోతుందా, ఏం చేస్తారు వేచి చూద్దాం. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్.